These days we have been studying about the post-rapture events. ఈ దినములలో మనము రాకడ పర్యంతము జరగబోతున్నటువంటి సంభవాలు సంఘటనల గురించి మనం తెలుసుకునిచూ వచ్చుచున్నాము. After Jesus comes and takes away the church, what will happen to the people who are living in this world? యేసు ప్రభువు వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనుషులకు ఏమేమి సంభవించనై ఉన్నవి. If we don't study about it, then we will never have any fear and we will neglect preparing ourselves for the rapture. మనం వీటన్నిటి గురించి నేర్చుకోకపోతే మనలో ఎటువంటి భయం ఉండదు. ప్రభు రాకడకు సిద్ధపడే విషయంలో మనం నిర్లక్ష్యము చూపించే వారముగా మారిపోదుము. Most Christians are being deceived by looking at God on only one side of his life. అనేక మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క ఒకవైపు మాత్రమే చూచుచూ మోసగించబడుచున్నారు. They look at God as a loving God, gracious God, merciful God, compassionate God, forgiving God. That's all. వారు దేవుని ప్రేమ So they can live in any way they like, and God will always be giving them grace and forgiveness and mercy. That is a deception. దేవుడు ప్రేమగల దేవుడిగా, కనికరమగల దేవుడిగా, దయ చూపించే దేవుడిగా, క్షమాపణ కలిగే దేవునిగానే వారు ఎంచుచున్నారు. దాని మూలముగా తమ ఇష్టానుసారంగా జీవించుచున్నారు. ఏమి చేసినప్పటికీ ప్రభు కనికరిస్తారు, క్షమిస్తారు అని చెప్పి అనుకొనిచు ఈ రీతిగా మోసగించబడుచున్నారు. God won't give mercy to everybody. దేవుడు అందరికీ ఏమి కనికరము చూపించరు. Bible says those who acknowledge their sin, confess their sin, forsake their sin, they will find mercy. ఎవరైతే పాపములు గ్రహించుకుంటారో, పాపములు ఒప్పుకోలు చేస్తారో, పాపములను విడిచిపెడతారో అటువంటి వారే కనికరము పొందుకొనిదురు. God will not be giving grace to everybody. దేవుడు అందరికీ కనికరము ఏమాత్రము చూపించరు. He will give grace only to the humble people, those who humble themselves before God to obey him. ఆయన ఎదుట ఎవరైతే దీనులు, acting. Some people will act as they are very humble, but really they will not be humble. ఎవరైతే దీనులుగా ఉంటారో దీనులుగా ఉంటున్నట్టుగా నటించకూడదు. విధేయత గల వారికి దేవుడు కనికరము చూపించే దేవుడై ఉన్నారు. Humble people will always be obedient to God. తగ్గింపు గలవారు ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయత చూపించెదరు. Jesus humbled himself and became obedient even unto the death of the cross. యేసు So ప్రభు they will go to any extent to suffer for Jesus. That is real humility. నిజమైన తగ్గింపు ఏమనగా యేసు ప్రభు కొరకు ఎటువంటి ఒక స్థితికి కూడా వాళ్ళు విధేయత చూపించుకుంటూ వెళ్ళిపోతారు. అందువల్ల యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణ పర్యంతము విధేయత చూపించిన వాడు ఆయన. So don't blindly believe Bible. అందువల్ల గ్రుడ్డిగా మీరు బైబిల్ నమ్మవద్దు. Yes, now you must, when you give a cloth for stitching, every part must be correctly fitted. మీరు ఒక వస్త్రమును కుట్టుటకు మీరు ఇచ్చినప్పుడు ఆ వస్త్రముల ప్రతి భాగము కూడా అది కత్తిరించబడి అతికించబడుచున్నది. Hands are good to work, but feet is very necessary to stand. Legs are very important to walk. చేతులు ఏ విధంగా పని చేయుటకు అత్యవసరమై ఉన్నవో మన నిలబట్టకును నడుచుటకును కాళ్ళు కూడా అంతే అవసరమై ఉన్నవి. So each organ in the body has a special work. కాబట్టి మన శరీరముల ప్రతి అవయమునకు కూడా ఒక ప్రత్యేకమైన పని ఇవ్వబడి ఉన్నది. Only when all the organs work together perfectly, you will have a healthy body. అవయములన్నీ కూడా సరైన రీతిలో శరీరములో పనిచేసినప్పుడు మాత్రమే ఒక పరిపూర్ణమైన ఆరోగ్యము మనకి ఉండును. So like the blind man looking at the elephant, don't touch one part of God and say God is like a rock, or God is like a tree, or God is like a dragon. ఈ విధంగా గుడ్డివాడు ఏనుగును పట్టుకొని తడివి చూస్తున్న విధముగానే ఏనుగు ఆ రీతిగా ఉన్నది ఈ రీతిగా ఉందని చెప్పుచూ వెళ్ళకూడదు. Yes, when a person who loses grace, he will be punished. ఒక వ్యక్తి ఎప్పుడైతే కృపను పోగొట్టుకుంటాడో వాడు శిక్షార్హుడు. All the disobedient people to God's word, they will all be punished. ఎవరైతే దేవునికి వాక్యములకు అవిధేయత చూపించుతారో వారందరూ కూడా శిక్షకు పాత్రులై ఉన్నారు. Therefore Paul writes to the Romans very clearly saying, see the goodness and the severity of God. అందువల్లనే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా రాయిచున్నాడు, దేవుని యొక్క మంచితనము లేక అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన యొక్క తీవ్రతను కాఠిన్యమును కూడా మీరు చూడవలెను. Read 11:22 loudly. రోమీయులకు రాసిన పత్రిక 11:22 కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. Behold therefore the goodness and the severity of God, on them which fell severity, but toward the goodness, if you continue in his goodness, otherwise you also shall be cut off.
కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నువ్వు అనుగ్రహ పాత్రుడవై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము, అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు. If God gives us grace and mercy and makes all goodness to pass before us, we must learn to continue in His goodness, never giving God a chance to very severely deal with you. దేవుడు మన మీద కృపను కనికరమును చూపిస్తున్నప్పుడు ఆ కృపలోను కనికరములోను ముందు కొనసాగుదాం. ఎన్నడూ కూడా దేవుని కాఠిన్యము మన మీద చూపబడుటకు మన చోటివ్వకూడదు. 2000 years, nearly 20 centuries God has given to human beings to come to the knowledge of the truth and be saved. దేవుని యొక్క అనుభవ జ్ఞానములోకి సత్యములోనికి వచ్చి రక్షణ పొందు నిమిత్తము దేవుడు ఈ 20 శతాబ్దములను అనగా 2000 సంవత్సరములను ప్రభు అనుగ్రహించి ఉన్నారు. To all those men who lived during these 20 centuries, ఈ 20 శతాబ్దంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనుషుని కొరకు, maybe around 20 centuries for example, 20 generations, దాదాపుగా 20 తరములు అనుకుందాం ఉదాహరణకు. God has been patiently waiting. దేవుడు ఎంతో దీర్ఘశాంతముతోనే కనిపెట్టుచున్నారు. In spite of that, if we deliberately despise God's grace and mercy, trusting in lying vanities of this world, we will be punished. ఈ లోకం యొక్క మోసయుక్తమైనటువంటి వ్యర్థతలను అనుసరించి దేవుని యొక్క కృపను కరుణను మనము త్రోసిపుచ్చినట్లయితే మనం నిశ్చయంగా తీర్పు పాలగుదుము. Therefore, we must study about God's punishments and judgments, that we may not lose the grace of God and make right use of the grace, we may be saved. కాబట్టి దేవుని యొక్క శిక్షల గురించి దేవుని యొక్క న్యాయ తీర్పుల గురించి తెలుసుకునిచున్నట్టు మూలముగా దేవుని యొక్క కృపను మనం వ్యర్థము చేయకుండా మనం రక్షింపబడిన వారముగా కనబడదుము. In the book of Revelation from chapter 6, we study about God's judgment that's going to be executed upon men. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ఏలాగున దేవుని యొక్క న్యాయ తీర్పు మనుషుల మీద విధించబడనై ఉన్నదో తెలియజేయబడుచున్నది. In the chart behind me, in the top row, first row, we have studied about the significances of or the meaning of the 4 horses coming and disappearing. నా వెనుకటువంటి పటములోని పై భాగంలోని ఆ మొదటి వరుసలో చూసినప్పుడు ఏలాగున ముద్రలు తెరవబడుచున్నప్పుడు ఒకదాని వెంబడి ఒకటి గుర్రములు వచ్చుచున్నవో మనం చూస్తూ వచ్చుచున్నాము. God is going to execute judgment upon the people in 3 ways. దేవుడు మనుషుల మీదకి 3 రీతిలుగా తన న్యాయ తీర్పులు విధించనై ఉన్నారు. First of all, in the 6th chapter we read about 7 seals being broken, and when every seal is broken, one incident takes place. మొదటిగా మనం చూసినప్పుడు 6వ అధ్యాయం యొక్క ప్రారంభంలో 7 ముద్రలు విప్పబడుచున్నవి. ఒక్కొక్క ముద్ర విప్పబడుచున్నప్పుడు ఒక్కొక్క సంఘటన జరుగుచూ ఉండెను. God's judgment is written and sealed with the 7 seals. దేవుని యొక్క న్యాయ తీర్పు రాయబడి ఉన్నది, ముద్రించబడి ఉన్నవి. 7 ముద్రలతో అది ముద్రించబడి ఉన్నవి. God revealed to Daniel about the end time happenings. దేవుడు దానియేలునకు అంత్య దినములలో జరగనున్న సంభవాల గురించి తెలియచేసి ఉన్నారు. About those things which will come upon the kingdoms of the last days. అంత్య దినములో ఉంటున్నటువంటి రాజ్యముల మీదకి వచ్చుచున్నటువంటి కార్యముల గురించి దేవుడు దానియేలుకు చెప్పి ఉన్నారు. After having revealed everything to him, God told him, seal this book, because these things will come to fulfillment in the latter days, the last days. సమస్తమును దేవుడు దానియేలుకు చెప్పిన తర్వాత ఈ కార్యములను ముద్రించి పెట్టుము, ఎందువలనంటే ఇవన్నీ కూడా అంత్య దినములలో జరగనయున్న సంభవములు అని దేవుడు చెప్పి ఉన్నారు. Last days, when Jesus said, that means the days of the period of grace. అంత్య దినములని చెప్పుచున్నప్పుడు కృపా కాలం యొక్క దినములై ఉన్నవి. Last days started when Jesus came to the earth. అంత్య దినములు ఎప్పుడు ప్రారంభించబడినవనగా యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చినప్పుడు ప్రారంభించబడి ఉన్నవి. When the Holy Spirit was poured upon the people. పరిశుద్ధాత్మ జనుల మీదకి కుమ్మరించబడినప్పుడు. To Joel the prophet, God said, in the last days I'll pour out my spirit upon all flesh. ప్రవక్త అయిన యోవేలుతో దేవుడు సెలవిచ్చుచున్నారు, ఇదిగో అంత్య దినముల యందు సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. Last days is not the days when we live. అంత్య దినములను చెప్పుచున్నప్పుడు మనము తలంచే అంత్య దినములు కాదు. Last days started from the 1st century. అంత్య దినములని చెప్పినప్పుడు మొదటి శతాబ్దం నుండి ప్రారంభించబడి ఉన్నవి. So now we are living in the last moments of the last days. ఇప్పుడు మనము అంత్య దినముల యొక్క అంత్య క్షణములలో జీవించుచున్నాము. I explained to you the other day that in a day there are 24 hours. నేను ముందు చెప్పిన విధంగా ఒక దినమునకు 24 గంటలు ఉన్నవి. From midnight 12 మధ్యరాత్రి 12 గంటల నుండి to next midnight 12 one day. తర్వాతి మధ్యరాత్రి 12 గంటల వరకు ఒక్క రోజు. The one calendar day. ఒక్క క్యాలెండర్ దినము. So now the previous night
12 o'clock the day began. ముందున్నటువంటి దినం Wednesday began. ఈ బుధవారం అనేది ముందు రాత్రి 12 గంటలకు ప్రారంభించబడి ఉన్నది. Now it is 7:15 evening. ఇప్పుడు సాయంత్రము 7:15 గంటలు. Today also is Wednesday. ఈ రోజు కూడా బుధవారమే. But not we are living in 7 a.m. అయితే మనం ఉదయం 7 గంటలకు కాదు Now the జీవించేది. time is 7:15. ఇప్పుడు 7:15 గంటలు. So 4.5 hours are left for this day to be passed away. ఇంకా 2.5 గంటలు దాదాపుగా గడిచినప్పుడు ఈ దినము గడిచిపోవును. Similarly, in the first century, last days started. అదే విధముగా మొదటి శతాబ్దంలోనే అంచె దినములు ప్రారంభించబడినవి. We are not in the 11th hour. We are in the 11th hour and in the 59th minute. మనం 11వ గంటలో మనం జీవించడం లేదు, కానీ 11వ గంట యొక్క 59వ నిమిషమందు జీవించుచున్నాము. Because in nowadays, almost all the prophecies spoken by the prophets are being fulfilled. ఎందువల్లంటే మన యొక్క దినములలోనే ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్పులోనికి వచ్చుచునే ఉన్నవి. Jesus said, what are the things that will take place in the last days? యేసు ప్రభువు అంచె దినముల్లో జరగబోయే కార్యాల గురించి మనతో చెప్పి ఉన్నారు. He spoke about wars, he spoke about earthquakes, he spoke about divisions, and also antichrist or false prophets coming and working, deceptions, many things he said. All these things are being happened right from the first century. ఆయన యుద్ధములను గురించి, భూకంపములను గురించి, యుద్ధ సమాచారముల గురించి, అంత్యక్రీస్తుని గురించి, దురుపదేశాల గురించి అని చెప్పి ఉన్నారు. ఇవన్నీ కూడా మొదటి శతాబ్దం నుండే ప్రారంభించబడి ఉన్నవి. In the first century itself, the spirit of Antichrist started working in the church. మొదటి శతాబ్దం నుండి క్రీస్తు విరోధిక ఆత్మ సంఘములో క్రియ చేయుచు వచ్చెను. In nowadays, మనకు దినములలో his work is going to be perfectly fulfilled. అతని క్రియలు సంపూర్ణముగా నెరవేర్చబడనై ఉన్నవి. Therefore, we need to be more careful than the people who lived in the first century. అందువల్ల మొదటి శతాబ్దంలో జీవించే జనుల కంటే మనము జాగ్రత్తగా జీవించవలెను. In every century, one generation, take for granted maximum 100 years. ప్రతి శతాబ్దంలో కూడా ఒక తరము వారు, ఒకవేళ ఉదాహరణకు 100 సంవత్సరాలు అనుకుందాం. So one generation. అనగా ఒక తరము. Therefore, the philosophers, they call the present time as generation. అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి తత్వవేత్తలు చెప్పుచున్నారు ఇవి తరములు అని చెప్పుచున్నారు. We are the last generation. మనము చివరి తరము వారై ఉన్నాము. They give different titles to the generations. ఆ తరములకు based on their knowledge. వారి యొక్క తెలివి ప్రకారముగా అనేకమైనటువంటి పేర్లను ఈ తరము వారికి వారు ఇచ్చుచున్నారు. In the first century, people never had that knowledge which we have today. మొదటి శతాబ్దంలో నివసించిన జనులకు మనకి ఇప్పుడున్నటువంటి తెలివితేటలు వారికి అంతగా లేవు. In the first century, people were riding on asses and horses and coals. మొదటి శతాబ్దంలో చూసినప్పుడు గాడిదల మీదను, ఒంటెల మీదను, మేకల మీదను జనులు ప్రయాణము చేస్తుండేది వారు. Now present generation, they are riding motorcycles, not asses and horses. ఇప్పుడైతే ప్రస్తుత మందు గుర్రముల మీదనో గాడిదల మీదో కాదు, కానీ మోటార్ బైకుల మీద జనులు ప్రయాణములు చేయుచున్నారు. They are flying in aircrafts. They are sailing in ships. వారు విమానములలోను, వారు ఓడలలోను ప్రయాణము చేయుచున్నారు. Knowledge is increased. జ్ఞానము, తెలివి అనేది అధికమైంది. In those days, kings used to fight only with the sword. ఆ దినములలో రాజులైన వారు ఖడ్గముతో మాత్రమే యుద్ధం ఆడేవారు. Or at the most, yes, with the spear. లేనట్లయితే బళ్ళెముతో వారు ఈటితో పోరాడేవారు. In nowadays, nuclear bombs, atom bombs and nuclear bombs. మన దినములలో అయితే అణుబాంబులు, పరమాణు బాంబులతో వారు యుద్ధం ఆడుచున్నారు. Because knowledge has been considerably increased. ఎందువల్లంటే తెలివి అధికముగా అభివృద్ధి చెందెను. And the most important fulfillment of one prophecy is, ఇంకను అధికమైన రీతిలో నెరవేర్చబడిన ఒక ప్రవచనం ఏమనగా, the children of Israel coming back to their country and dwelling there. ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశమునకు తిరిగి వచ్చి అక్కడ నివాసము చేయుట. That happened only in our century. అది మన యొక్క శతాబ్దంలోనే కదా నెరవేర్చబడినది. When they will dwell safely, coming back from all the countries where they were scattered. వారు చెదరగొట్టినటువంటి ఆయా ప్రదేశముల నుండి తిరిగి వారు క్షేమముగా స్వదేశమునకు వచ్చిన తర్వాత, when they will plant vineyards and build houses and stay peacefully, వారు ద్రాక్ష తోటలు నాటించుకొని ఇళ్ళు కట్టించుకొని సుఖభద్రంగా వారు జీవిస్తున్నప్పుడు, then suddenly there will be a destruction. అప్పుడే అకస్మాత్తుగా దురవస్థ సంభవించును. And then the third world war will begin. అప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడును. That will continue for 7 years. అది 7 సంవత్సరముల వరకు కొనసాగించబడును. Then Jesus will come and make his kingdom or establish a kingdom on the earth. అప్పుడు యేసు ప్రభువు తిరిగి వచ్చి భూమి మీద తన రాజ్యమును స్థాపించుదురు. So without any doubt, we are living in the last moments of the last day that we must keep in mind. కాబట్టి ఎట్టి సందేహం లేకుండా మనము ఇప్పుడు అంచె దినములలోని అంత్య క్షణాల్లో జీవిస్తున్నాం అనేది మన మనసులో జ్ఞాపకం ఉంచుకొనవలెను. Now we are waiting for the next moment for Jesus to come and take us all away. That is the immediate event going to take place.
మన జరగబోయేటువంటి తక్షణ సంభవం ఏమనగా యేసయ్య వచ్చి మనందరిని తీసుకుని వెళ్ళుట కొరకే మనం ఎదురు చూస్తున్నాము. The immediate event, future event. ఆ యొక్క రాబో దినముల తక్షణ సంభవములు. Jesus will come and the church will be taken up. యేసు ప్రభు వచ్చెదరు, సంఘము తీసుకుని వెత్తబడెను. We are waiting for that. Day and night, I don't know everybody, but we have got to wait. అందరి సంగతి కాదు కానీ మనమందరం కూడా రాత్రింపగళ్ళు దాని కొరకే ఎదురు చూచుచూ ఉన్నాము. Therefore God has been giving us warnings through the scriptures almost every time. అందువల్లే దేవుడు హెచ్చరికలు తన వాక్యము ద్వారా దాదాపుగా తరచు మనకి ఇచ్చుచునే ఉన్నారు. So as soon as Jesus comes and takes away the church, యేసు ప్రభు వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత we have studied that the whole world will come under one rule. ప్రపంచమంతా కూడా ఒకే పాలన కిందకి వచ్చిందని మనం తెలుసుకుని ఉన్నాము. All the present kingdoms will be abolished. ప్రస్తుతపు రాజ్యములన్నీ కూడా తొలగించబడను. The whole world will come under one rule, one kingdom. సర్వ ప్రపంచము కూడా ఒకే ప్రభుత్వము లేక రాజ్యము కిందకి వచ్చును. One kingdom and one ruling. ఒకే ఒక రాజ్యము, ఒకే ఒక పరిపాలన. Yes, so we have to prepare. If you are led behind at the coming of the Lord, you will have to go through that time. మనము ప్రభు రాకడలో చేయి విడిచిపెట్టబడినట్లయితే అట్టి సమయము గుండా మనం వెళ్ళవలసి ఉన్నది. So how the world will come to one government or come under one government and one rulership. ఎలాగున ప్రపంచమంతా కూడా ఒకే ప్రభుత్వం కిందకి, ఒకే పరిపాలన క్రిందకి రాబోవుచున్నది. About that God revealed to John the apostle symbolically. దాని గురించి దేవుడు సాదృశ్య రూపకముగా యోహానుకు బయలుపరిచి ఉన్నారు. Yes, now saying that there will be 4 horses coming one after the other. దాని గురించి చెప్పబడి ఉన్నది 4 గుర్రములు ఒకదాని వెంబడ ఒకటి వచ్చును. Though in the book it is written as the first horse, second horse, third horse, fourth horse. గ్రంథములో మొదటి గుర్రము, రెండవ గుర్రము, 3, 4 గుర్రములను చెప్పబడినను The truth is not 4 horses will come in with 4 riders. దాని సత్యం అనేది 4 వేర్వేరు గుర్రములు వెవ్వేరు స్వారీ చేసేవారు వస్తారని అర్థము కాదు. Horse speaks about గుర్రం అని చెప్పినప్పుడు ఏమైనది? spirit. ఆత్మలు, వాయువులు, The spirit that will dominate. ఏలుబడి చేసే ఆత్మలు. We are dominated by the మనం ఎవరి ద్వారా ఏలుబడి చేయబడుచున్నాము? Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఏలుబడి చేయబడుచున్నాం. In those days, ఆ యొక్క దినములలోనైతే Holy Spirit will be gone away with the church. సంఘముతో పాటు పరిశుద్ధాత్మ ఎత్తబడును. When Jesus come, the Holy Spirit take away the prepared church to heaven. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మయు సంఘమును ఎత్తబడుదురు. During 7 years of tribulation, Holy Spirit will not be there. 7 సంవత్సరాల శ్రమల కాల సమయములో పరిశుద్ధాత్మ ఈ భూమి మీద ఉండరు. If Holy Spirit is not there, పరిశుద్ధాత్మ గాని లేకపోతే people will not have knowledge, understanding, wisdom, discretion or anything regard to God. జనులకు దేవునికి సంబంధించినటువంటి జ్ఞానమో, తెలివియో, వివేచనయో, పరిజ్ఞానమో ఏదియో ఉండదు. Even now we find many people in our own families. ఇప్పుడు కూడా మన కుటుంబాల్లో చాలా మందిని చూస్తున్నాము కదా. Some believers never bother about the knowledge. కొంతమందికి తెలివిని గురించి ఎటువంటి పట్టింపు లేదు. Somehow they took baptism. They want a church. When they die, somebody should bury now. Say they are continuing in the church. ఏదో బాప్తిసం తీసుకుని ఉన్నారు, మరణిస్తే ఏదో ఒక సంఘపు వారు వారిని సమాధి చేయాలి కదా, అందుకే బాప్తిసం తీసుకున్నారు. The children should be dedicated. వారి పిల్లలకు ప్రతిష్ఠింపబడాలి. They must be married up. వారు కూడా వివాహములు జరగాలి. So they need one church for all these purposes. Therefore they continue. కాబట్టి ఇట్టి యొక్క అవసరతల కొరకు సంఘము కావాలని చెప్పి వాళ్ళు సంఘములో వచ్చి ఉన్నారు. And they'll be giving 100 excuses as if they are the only people who have excuses. All others are free. మిగిలిన కార్యముల విషయమే అనేకమైన సాకులు చెప్తూ ఉంటారు. మిగిలిన వారందరూ కూడా వారు స్వతంత్రంగా ఖాళీగా ఉన్నట్టుగా, వీరికి మాత్రమే పని ఉన్నట్టుగా సాకులు చెప్పుదురు. The Holy Spirit, they never allow the Holy Spirit to work in them. అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళు క్రియ చేయుటకు అనుమతించుట లేదు. Yeah, every time you come to God's presence, we say, allow the Holy Spirit to work in you. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మనం చెప్తూ ఉంటాం, పరిశుద్ధాత్మ మన క్రియ చేయుటకు మీరు అనుమతించండి అని. So during the 7 years of tribulation period, Holy Spirit will not be there, pastors will not be there. కావున 7 సంవత్సరాల శ్రమల కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు, పాస్టర్లు ఉండరు. Even if pastors are there, they will not be allowed to preach. పాస్టర్లు ఉన్నప్పటికీ వారు ప్రసంగించుటకు అనుమతించబడరు. Yesterday the Supreme Court declared, నిన్నటి దినం ముందు సుప్రీం కోర్టు వారు ప్రకటన చేసి ఉన్నారు, no missionary, no pastor should enter into any country or any village where the people don't want you. ఎక్కడైతే జనులు ఇష్టపడటం లేదో అక్కడ ఎటువంటి మిషనరీ కానీ, పాస్టర్లు కానీ దేశంలోని ఏ భాగంలోకి వారు వెళ్ళుటకు అనుమతి లేదని చెప్పుచున్నారు. So during the tribulation, people try to hear the word of God, but there will be nobody. Now there are many people who want to hear the word of God, but missionaries are banned.
ఈ దిన శ్రమల కాలంలో కూడా వాక్యం వినాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా అప్పుడు అనుమతించబడదు. అలాగొని ఇప్పుడు కూడా వాక్యం వినాలని చెప్పి అనుకుంటున్నా కూడా మిషనరీలు అయిన వారు రాకుండా వారు నిషేధించబడుతున్నారు. In all the BJP ruling states, it has been made mandatory. బీజేపీ పరిపాలన చేసే రాష్ట్రములన్నీ కూడా ఇది అత్యవసరమైన కార్యంగా ప్రకటించి ఉన్నారు. People say, don't come to change our culture. మా యొక్క సంస్కృతిని మార్చుటకు మీరు రావద్దు. Don't come to change our religion. మా మతమును మార్చుటకు మీరు రావద్దు. Leave us to live as we like. మా ఇష్టానుసారంగా జీవించుటకు మమ్మల్ని వదిలివేయండి. Once the Supreme Court has ruled out, ఒకసారి సుప్రీం కోర్టు అయిన వారు లేకుండా పోయినప్పుడు then a missionary will become guilty in case he speaks a word about anybody. ఎక్కడైనా సరే మిషనరీ అయిన వాడు వచ్చి దేవుని సువార్తను ప్రకటించినట్లయితే అతని మీద నేరము మోపబడును. If I stand in the railway station, మన రైల్వే స్టేషన్ లో నిలబడినప్పుడు when somebody comes to me and asks me, please tell me something about Christianity, I cannot say. క్రైస్తవత్వాన్ని గురించి ఏదైనా నాతో చెప్పండి అని ఎవరైనా వచ్చి నన్ను అడిగినట్లయితే నేను చెప్పలేను. Why? ఎందుకొరకు? He may be RSS man. He may come to trap me. అతను వచ్చి ఒకవేళ నా పట్టుకోవడానికి వచ్చి ఉన్నాడేమో. So to unknown people, never carry the scriptures if you want to die soon, if you don't want to die soon. త్వరగా మనం మరణించాలనుకుంటే ఆ విధంగా సువార్తను ప్రకటించే వారంగా ఉండవాలి. People may be wanting to hear the word, but there will be no pastors to preach. దేవుడు వాక్యము వినాలని చెప్పి జనులు కోరినప్పటికీ ప్రసంగించుటకు పాస్టర్లు ఉండరు. And that is called the famine to hear the word of God. అదే దేవునికి వాక్యం వినుటకు గల కరువు క్షామమై ఉన్నది. In our own church, our own believers are complaining. మన యొక్క సంఘంలోనే మన యొక్క సొంత విశ్వాసులే ఫిర్యాదులు చేయుచున్నారు. With my difficulty spending a lot of money, they come for convention. They say, pastor, we go to convention to hear nothing. ఇంత ఖర్చు పెట్టి మనం కన్వెన్షన్ ఏర్పాటు చేయించున్నాము. వారు ఏమంటున్నారు, పాస్టర్ గారు మేము కన్వెన్షన్ వెళుతున్నాము కానీ మాకు దొరకటం లేదని చెప్పుచున్నారు. Most of our old believers remember the preachings done by our pastors 30 years, 40 years back, not now. మన పాత విశ్వాసులైన వారు 30-40 సంవత్సరముల క్రితము పాస్టర్లు ప్రసంగం చేసిన ఆ ప్రసంగాలు జ్ఞాపకం పెట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు చెప్పే ప్రసంగాలు కాదు. For name's sake, some organizational work we are doing, we never preach the word of God with the great thirst to fulfill the thirst of the people. ఏదో నామకార్థముగా ఒక సంస్థలాగా మనము ఈ కన్వెన్షన్లు కానీ కూటాలు కానీ జరిపిస్తున్నాము కానీ జనుల యొక్క ఆకలి దప్పులు తీర్చే విధముగా బోధించటలేదు. This is the truth, but the organization will never accept it. ఇది సత్యము కానీ సంస్థ అంగీకరించదు. Because they are not being warned by all these truth that we preach. ఎందువల్లంటే వారు ప్రసంగిస్తున్న ఈ సత్యములన్నిటి విషయమై వారు హెచ్చరిక పొందుటలేదు. That means even if people want to hear the word of God, there will be nobody to teach them. కాబట్టి జనులు వాక్యం వినాలని ఆశపడినప్పటికీ బోధించడానికి మనుషులు ఉండరు. That famine has already started from now. ఆ క్షామం అనేది ఇప్పటికే ప్రారంభించబడి ఉన్నది. Hardly anywhere in any condition our pastors are preaching about the end times, whereas in all of the churches day and night they preach about the end times. అనేక కన్వెన్షన్ లో చూసినప్పుడు పాస్టర్లు అయిన వారు రాకడ గురించి ఎవ్వరు కూడా సరిగ్గా బోధించడం లేదు. నేనైతే రాత్రింపగలు దీని గురించి నేను బోధించేవాడిగా ఉంటున్నాను. Yes, we need to be warned by the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా మన హెచ్చరికలు మనం పొందుట అవసరమై ఉన్నది. Similarly, by filling in the spirit alone, all things are not done, because life has got to be built by the word of grace. ఊరికినే మనం ఆత్మతో నింపబడటం మాత్రం ఈ సత్యములన్నీ మనం తెలుసుకునలేము కానీ జీవితం అనేది కృపా వాక్యము మీద కట్టబడవలెను. Therefore we are teaching all these truths to you. అందువల్ల ఇటు సత్యములను మీకు బోధించుచూ ఉన్నాము. Horse speaks about the spirit. గుర్రమని చెప్పినప్పుడు ఆత్మ లేక వాయువు Horse also speaks about power. గుర్రమని చెప్పినప్పుడు శక్తి కూడా సాదృశ్యమై ఉన్నది. In the end time the whole world will come under one ruling or one power. సర్వలోకము కూడా అంచు దినములలో ఒకే ఒక అధికారం కిందకు రాబోచున్నవి. And the rider will be a spirit. ఆ స్వారీ చేసేవాడు ఒక ఆత్మయుండును. He is not necessarily to be human being. అతడు ఒక మనుషుడై ఉండనక్కరలేదు. We are ruled by invisible God. We are ruled by the invisible Holy Spirit. The invisible spirit of Antichrist will rule over the people in those days. మనం ఏ విధంగా అదృశ్యులైనటువంటి దేవుని ద్వారా అదృశ్యులైన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నామో ఆ రీతిగానే ఆ యొక్క దినముల్లో అదృశ్యులైనటువంటి అంత్యక్రీస్తు ఆత్మ ద్వారా నడిపించబడుతుంది. God is a spirit. దేవుడు ఆత్మయున్నారు. Angels are said to be ministering spirits. దేవదూతలు కూడా పరిచర్య చేస్తూ ఆత్మలై ఉన్నవి. Sun is spirit. సూర్యుడు ఒక ఆత్మయున్నాడు. He said he is the word. అతడు వాక్యమై ఉన్నాడు. And the word itself is spirit. ఆయన వాక్యమే ఆత్మై ఉన్నది. Yes.
So Holy Spirit is spirit. పరిశుద్ధాత్ముడు ఒక ఆత్మై ఉన్నారు. We are also spirits. మనము కూడా ఆత్మలమై ఉన్నాము. We are also spirits. మనము కూడా ఆత్మలమై ఉన్నాము. So in the New Testament everything is in the form of spirit. నూతన నిబంధనల సమస్తము కూడా ఆత్మ రూపకముగానే కనబడుచున్నది. Only for certain purposes we may have to live in this body. కొన్ని ఉద్దేశముల కొరకే మనం ఈ శరీరంలో జీవించవలసి ఉన్నాము. Once we die we are going to be transformed into spirit form of celestial body. ఒకసారి మనం మరణించిన తర్వాత పరసంబంధులుగా అనగా ఆత్మ రూపకంగా మనం మారిపోవుదుము. So the whole earth will be controlled by the spirit of Antichrist those days. కాబట్టి ఆ దినములలో సర్వ భూమి కూడా అంత్యక్రీస్తు ఆత్మ ద్వారానే నియంత్రణ చేయబడును. White horse. తెల్లని గుర్రము. We study enough. I am just a revision. అధికముగానే మనం తెలుసుకొని ఉన్నాము. నేను మరలా తిరిగి చెప్పుచున్నాను. We hear very carefully but we are very excellent to forget it the next moment. మనం చాలా జాగ్రత్తగా వింటాం కానీ మరుక్షణమే మర్చిపోటకు చాలా ఆస్కారం ఉన్నది. But even for 3 hours we have preached, be very carefully looking at me and listening to me. 3 గంటలు ప్రసంగించిన చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా వినుచున్న వారిగానే కనబడుదురు. At the end of the day when I ask you what did you hear means you'll blink. కానీ దినం యొక్క ముగింపులో ఏమి విన్నామని చెప్తే మనం చెప్పలేకపోతున్నాం. Therefore I had to frequently revise what I teach. అందువల్ల నేను తరచుగా నేను చెప్పిన బోధన మరలా తిరిగి చెప్పవలసి వచ్చుచున్నది. I am wasting my precious time also. నా యొక్క అమూల్యమైన సమయాన్ని కూడా వ్యర్థం చేసుకొనుచున్నాను. So the first horse is white. కాబట్టి మొదటి గుర్రము తెల్లని గుర్రము. White speaks of తెలుపు అనగా peace and purity. సమాధానము మరియు పవిత్రత. Negative idea, ప్రతికూలమైన అర్థము hypocrisy. వేషధారణ. Because he is not Christ. అతడు క్రీస్తు కాదు. The whiteness first, which stands for purity, is not applicable to him. ఆ తెలుపుదనం అని చెప్పిన పవిత్రత దానికి ఆయనకి సంబంధం లేదు. Peace also is not applicable to him, the Antichrist. సమాధానము కూడా అంత్యక్రీస్తుకు ఎటువంటి సంబంధము లేదు. So his whiteness will be hypocritical whiteness. కాబట్టి అతని యొక్క తెలుపుదనం ఏమనగా వేషధారణ యొక్క తెలుపుదనం అయి ఉన్నది. Understand? Like the Pharisees, they are like whited walls. పరిసయ్యుల వలె వాళ్ళు కూడా సున్నము కొట్టిన గోడల వలె కనబడుచున్నారు. They appear to white outwardly, inwardly no. వారు బాహ్యంగా తెలుపుగా కనబడుచున్నారు కానీ అంతరంగంలో ఆ విధంగా లేరు. So he will come promising peace. అతడు సమాధానమును వాగ్దానము చేయుచు వచ్చును. Therefore in Daniel 11:21 we have read many times, he will come promising peace and obtain the kingdom with flatteries. అందువల్ల దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 21వ వాక్యములో అతడు నెమ్మదిగాను సమాధానంగా వచ్చును, ఇచ్చకపు మాటలతో వచ్చును అని చెప్పి అనేక మార్లు చదివి ఉన్నాం. But there will be deception in him. అయితే దాంట్లో ఒక వంచన ఉండును. He has a bow but no arrow. అతనికి ఒక విల్లు ఉండదు కానీ అంబు ఉండదు. Arrow stands for threat. అంబు అని చెప్పినప్పుడు బెదిరింపుకు సాదృశ్యము. Because hunters used to hunt their victims only with an arrow. ఎందువల్లంటే వేటగాళ్ళు వేటాడుచున్నప్పుడు చేతిలో అంబులు పెట్టుకునే కదా వేటాడు. Bow speaks about covenant. విల్లు అని చెప్పినప్పుడు So నిబంధన. he will come to take over the world by giving the world a false covenant, by making a false covenant. అబద్ధపు నిబంధన చేయుచు ప్రపంచమంతటిని తన యొక్క చేతిలో తీసుకోవడానికి అతడు ప్రయత్నించును. He will say it is only a covenant, it is not to hurt anybody because I don't have an arrow. That means I am not coming to threaten you, but I am coming promising you peace. ఇది ఒక నిబంధన అనే ఒక విల్లు మాత్రమే, దీనిలో ఎటువంటి అంబు లేదు, నేను నిన్ను బెదిరించడం లేదు, మీకు సమాధానం ఇవ్వాలని చెప్పి అనుకొనుచున్నానని చెప్పి ఆ విధంగా ఇచ్చకపు మాటలతో వచ్చును. So people will therefore accept him. అందువల్ల జనులు అతని అంగీకరించెదరు. Now itself the whole world is in a big chaos. ఇప్పుడే సర్వలోకము కూడా బహు కల్లోలములో కనబడుచున్నది. If one president in one country rises up to say I give the countries to me, I'll bring peace, means all the people agree to that. ఒక దేశంలోని ఒక రాష్ట్రపతి లేచి దేశాలని నా చేతికి ఇవ్వండి, నేను సమాధానం కలుగజేస్తానని చెప్తే చాలు అందరూ కూడా అతని చేతికి రాజ్యాలు ఇచ్చివేయాలని ఆశతో ఉన్నారు. When Jesus came to the world, he came as the Prince of Peace. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సమాధానకర్తగా వచ్చి ఉన్నారు. In whichever house he stepped in, he said peace be to you. ఆయన ఏ ఇంటిలో అడుగు పెట్టినా సరే మీకు సమాధానం కలుగుగాక అని చెప్పుచూ వచ్చి ఉన్నారు. He told disciples also, whichever house you will enter in, first of all say peace to their house. ఆయన శిష్యులతో కూడా అదే మాట చెప్పి ఉన్నారు. ఎవరైనా ఇంటిలో మీరు కాలు పెట్టినట్లయితే మొదటిగా చెప్పవలసినది మీకు సమాధానము కలుగును గాక. With money we cannot buy peace. డబ్బుతో మనము సమాధానం కొనుక్కొనలేము. We can buy a house but are not a home. మనం ఒక ఇల్లును కొనకొచ్చు కానీ గృహమును కొనలేము. We cannot buy peace and joy with money.
మనము డబ్బుతో మనము సమాధానాన్ని కొనుక్కొనలేము. Many rich people in the world, they commit suicide. అనేక మంది ధనవంతులు అందుకే ఆత్మహత్య చేసుకొనుచున్నారు. They believe that money cannot give us peace. వారికి అర్థమై ఉన్నది డబ్బు వారికి సమాధానం ఇవ్వలేదని. So to be acceptable to the people, he will come with a false covenant of peace. కాబట్టి జనులు తనను స్వీకరించు నిమిత్తము అబద్ధపు నిబంధన అనే సమాధానముతో అతడు వచ్చును. When people accept, all the people accept him as their savior. ఎప్పుడైతే తమ రక్షకుడిగా జనులందరూ కూడా అతనిని అంగీకరించినప్పుడు, Even the Jews will accept him as their Messiah. యూదులు కూడా అతనిని మెస్సియగా అంగీకరించినప్పుడు He'll take the kingdom. He'll obtain the kingdom by flatteries. అతడు తన రాజ్యమును ఇచ్చుకపు మాటలతోనే స్థాపించును. Once people accepted him, ఒకసారి జనులు అంగీకరించిన then he తర్వాత will show his color. అతడు అప్పుడు తన రంగును చూపించును. Red horse, his horse, the color of the horse will change. ఆ గుర్రం యొక్క రంగు మారిపోవును, ఎరుపు రంగులోకి వచ్చును. His administration will change. అతని యొక్క ప్రభుత్వ నిర్వహణ మార్చబడును. And he'll fight, he'll pick a war with the people, with the saints of God. అతడు జనులతో అనగా దేవుని పరిశుద్ధులతో యుద్ధము చేయును. That is the meaning of the red horse. అదే ఎర్రని గుర్రం యొక్క అర్థమై ఉన్నది. Red stands for bloodshed. ఎరుపు అని చెప్పినప్పుడు రక్తపాతమై ఉన్నది. I also gave you one more meaning. నేను మరొక అర్థం కూడా చెప్పి ఉన్నాను. Blood, red stands for ఎరుపు అనగా communism. కమ్యూనిజం అని చెప్పి ఉన్నాను. He will say all the word, every human being in the world ఈ లోకంలో నుండి ప్రతి మానవుడు కూడా must be equal with other people. అతడు ఇతరులతో సమానుడిగానే ఉండవలేను. There will be no rich or poor. ఎటువంటి ధనము పేద వ్యత్యాసం ఉండకూడదు. Yes, so communism. అదే కమ్యూనిజం అంటారు. There are many more logics they have. ఇంకా అనేకమైనటువంటి నియమాలు వారికి ఉన్నాయి. Every time I study them, I can't teach the truth. ప్రతిసారి అవి నేర్చుకుంటూ ఉన్నట్లయితే నేను సత్యము చెప్పలేకపోతున్నాను. So in those days, even rich people will weep and cry. Bible says why? ఆ దినములలో ధనవంతులైన వారు కూడా ఏడ్చుచూ ప్రలాపిస్తారంట. దేని కొరకు? I have 3 houses. నాకు 3 ఇళ్ళున్నాయి అనుకోండి. So Susan living in a hut. ఇక సహోదరి ఒక పూరి గుడిసెలో ఉంటున్నది. Right? The government will say you have 3 houses, give 1 to her. అప్పుడు ప్రభుత్వం వారు ఏం చెప్తారంటే 3 ఇళ్ళు నీకున్నాయి కదా, ఒక ఇల్లు ఆమెకి ఇచ్చివేయి, And 1 to other person. ఇంకొక ఇల్లు ఇంకొకరికి ఇచ్చివేయి. She is happy, but I am weeping. ఆమె సంతోషంగా ఉంటది, నేను కదా ఏడుస్తున్నాను. Why? ఎందుకొరకు? Hard earned money. కష్టార్జితమైనటువంటి డబ్బు. I built 3 houses, I had 4 cars. 3 ఇళ్ళు కట్టుకున్నాను, 4 కార్లు కొనుక్కున్నాను. Communists will say no, 1 person should have only 1 car. కమ్యూనిజం ఏం చెప్తుంది? కాదు, ఒక మనిషికి ఒకే కారు ఉండాలి. So don't build 2 houses. అందువల్ల 2 ఇళ్ళు కూడా కట్టుకోవద్దు. You know, you have to weep and cry in case you are left behind when Jesus comes. ఒకవేళ యేసు వచ్చినప్పుడు చేయి విడిచిపెట్టబడితే 2 ఇళ్ళు కలవాలు ఏడ్చి ప్రలాపించాల్సి వచ్చును. And workers won't cry because they are not losing anything. సేవకులు ఏమి ఏడవరు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ పోగొట్టుకోరు. Nothing is our property. ఏది మాకు సొంతమైన ఆస్తి కాదు. We are always living in rental houses. ఎప్పుడు So కూడా we don't have to weep or cry. అద్దె ఇళ్లలో జీవిస్తున్నాం కాబట్టి మేము ఏడవని అవసరం లేదు. Yes, even if we lose 4 cars, I am not bothered about because I never worked hard, earned money and bought the car. 4 కార్లు పోయినా కూడా నేనేమి దుఃఖపడను, ఎందుకంటే నేనేం కష్టపడి వాటిని సంపాదించలేదు కదా. But rich believers will cry and weep. అయితే ధనవంతులైనటువంటి విశ్వాసులైన వారు ఏడుస్తారు. James chapter 5 says, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చెప్పుచున్నది, all the rich people weep and cry. ధనవంతులైన వారందరూ కూడా ఏడ్చుచూ ప్రలాపింతురు. Read. 5వ వాక్యం, 5:1. 5వ అధ్యాయం 1వ వాక్యం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. Go to now, ye rich men, weep and howl for your miseries that shall come upon you. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. Your riches are corrupted, మీ ధనము చెడిపోయెను, and your garments are moth-eaten. మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, Your gold and silver is cankered, మీ బంగారము వెండి తుప్పు పట్టినవి, and the rest of them shall be a witness against you. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండును. And you shall eat your flesh as it were fire. అది అగ్ని వలె మీ శరీరములను తినివేయును. You got heaped treasure together for the last days. అంచు దినములందు ధనము సమకూర్చుకొని ఉన్నారు. Behold, the hire of the laborers who have reaped down your fields, which is of you, get back by fraud. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇవ్వక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. Go home and read the rest. మీ ఇంటికి వెళ్లి మిగిలిన కార్యములు So during చదువుకోండి. the tribulation period, poor people continue to be poor. Rich people will weep and howl. శ్రమల కాలం ముందు పేదవారు ఆ విధంగానే ఉంటారు, కానీ ధనవంతులైన వారు ప్రలాపించి ఏడుస్తూ ఉంటారు. Therefore, true children of God they must be content with what they have. అందువల్ల నిజమైనటువంటి దేవుని బిడ్డలు తమకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండవలెను. You need a job, you need a house,
నీకు ఒక ఉద్యోగం కావాలి, నీకు ఒక ఇల్లు కావాలి, నిజమే. At the most, you need a vehicle to come and serve God in winter and monsoon and summer. దేవునికి సేవ చేయ Take it నిమిత్తము only that way. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ ప్రభు సేవ నిమిత్తము నువ్వు దేవుని ఇంటికి రావడానికి ఒక బైక్ నీకు కావాలేను. Don't think you are rich man because God has given you a lot of possession. In one night he can take it away. నేనేదో చాలా గొప్పవాడిని, దేవుడు నాకు చాలా ఆస్తి ఇచ్చాడు చెప్పి అనుకోవద్దు. ఒక్క రాత్రిలో దేవుడు అన్ని తీసివేసుకోగలరు. Yes, so rich man in the end time, the last days, Bible very clearly say, in the last days they will howl and weep. అందువల్ల Because they lose the riches. ధనవంతులైన వారు తమ ఆస్తిని పోగొట్టుకుంటారు కాబట్టి అంచె దినములలో వారు ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉండెదరు. Because the Antichrist government ఎందుకంటే అంత్యక్రీస్తు ప్రభుత్వములో will pick up fight with saints. వారు పరిశుద్ధులతో యుద్ధము చేయువారిగా ఉందురు. Revelation 13:7. ప్రకటన 13:7 చూస్తున్నాము. Why you fighting with the saints of God? ఎందువల్ల దేవుని పరిశుద్ధులతో యుద్ధం చేయుచున్నాడు? In verse 15 Bible says, 15వ వాక్యంలో చెప్పబడుచున్నది, he'll fight with them because they will never worship him. వారు అతని నమస్కరించరు, అందుకొరకే యుద్ధమాడును. All those who fail to worship him, he will kill them. అతని నమస్కరించుటకు తిరస్కరించిన వారందరూ కూడా అతడు చంపివేయును. So leftover church, విడవబడిన సంఘము, or believers and workers who have left behind in the secret coming of Jesus, they are going to face this killing. యేసు యొక్క రహస్య రాకడలో విడవబడిన సేవకులైనను విశ్వాసులైనను ఈ యొక్క చంపుటల గుండా వెళ్ళుదురు. In two ways, these people are going to be killed. ఈ రెండు విధములుగా ఈ జనులు చంపబడనై ఉన్నారు. If they obey the Antichrist, God will kill them. అంత్యక్రీస్తుకు లోబడితే దేవుడు వారిని చంపును. If they obey God and refuse to worship the Antichrist, he will kill you. So in either way, you are going to be killed. ఒకవేళ కానీ దేవునికి లోబడి అంత్యక్రీస్తుకు నమస్కరించకుండా ఉంటే అంత్యక్రీస్తు చంపివేస్తాడు. కాబట్టి ఏదో ఒక రీతిలో ఎవరి చేతినైనను చంపబడటం అనేది నిశ్చయము. So because of war, there will be famine. అందువల్ల That is a black horse. యుద్ధము నిమిత్తము క్షామము వచ్చును, అదే నల్లని గుర్రము. Because of war and famine, people will die. There is a pale horse. యుద్ధము ద్వారా క్షామము ద్వారా జనులు మరణించుదురు, అదే పాండుర వర్ణము గల గుర్రం. Last week I explained to you all about the four horses. పోయిన వారములో 4 గుర్రాల గురించి మీతో వివరించి చెప్పి ఉన్నాను. Just keep only this much in mind. All the points you cannot retain in mind. అన్ని పాయింట్లు మనసులో జ్ఞాపకం ఉండవు కాబట్టి ఈ మాత్రమైన జ్ఞాపకం ఉంచుకోండి. But to teach you and convict you of the truth, I have to refer many verses. కానీ మిమ్మల్ని సత్యం అంటే ఏంటో సరైన రీతిలో అవగాహన చేయించాలంటే అనేకమైన వాక్యాల ద్వారములు ఇవ్వవలెను. So chapter 6 verse 8 says, కాబట్టి ప్రకటన 6:8 వాక్యం చెప్పుచున్నది, in 4 ways people are going to be killed. 4 విధములుగా జనులు ఆ దినములో చంపబడబోచున్నారు. What are the 4 ways? By sword, ఆ 4 రీతిలో ఏంటి? ఖడ్గము వలనను, by famine, కరువు వలనను, by death, మరణము వలనను, or by the beasts of the earth. భూమిలో నుండి క్రూర మృగముల వలనను. In any one of these 4, ఈ 4 ఏదో ఒక దాని మూలముగా a person has to face the death. ఒక వ్యక్తి తప్పకుండా మరణాన్ని రుచి చూడవలెను. Now today I want to speak to you about the 5th seal. ఇప్పుడు ఈ దినమందు నేను 5వ ముద్ర గురించి మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. In chapter 6 verse 9 to 11, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం యొక్క 9వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చూచినప్పుడు, the angel came and opened the 6th seal. దేవుని యొక్క దేవదూత వచ్చి 6వ ముద్రను విప్పెను. The picture is written there. నాకు బొమ్మ వెనకాల వేయబడి ఉన్నది When చూడండి. the 5th seal was broken, next to the pale horse, top row, పాండుర వర్ణ గుర్రంకు ప్రక్కన ఉన్నటువంటి చిత్రము. what happened? 5వ ముద్రను దేవదూత విప్పినప్పుడు There was an altar. John saw an altar, యోహాను అక్కడ ఒక బలిపీఠాన్ని చూచున్నాడు. and beneath the altar ఆ బలిపీఠము క్రింద some souls were there. కొన్ని ఆత్మలు అక్కడ కనబడుచున్నవి. They were slain for the word of God and for the testimony which they held. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన ఆత్మలు. And they cried with a loud voice saying, వారు బిగ్గరగా కేకలు వేసి ఇలాగని చెప్పుచున్నారు, how long, O Lord, holy and true, నాదా సత్య స్వరూపి అయినవాడా, ఎందాక నీవు తీర్పు తీర్చుకయు does not judge and avenge our blood on them that dwell on the earth. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు. Revelation chapter 6 verse 9 to 11. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు. John saw an altar when the 5th seal was broken. ఎప్పుడైతే 5వ ముద్ర విప్పబడిందో యోహాను ఒక బలిపీఠాన్ని చూస్తున్నాడు. Altogether how many seals were there?
మొత్తముగా ఎన్ని ముద్రలు ఉన్నవి? 7 seals. 7 ముద్రలు. How many seals have already been broken? ఎన్ని ముద్రలు విప్పబడినవి? 4. 4. And in the 4 seals brought 4 horses. Or one kingdom appeared in 4 ways. 4 ముద్రలు విప్పబడినప్పుడు 4 గుర్రాలు వచ్చినాయి అనగా ఒకే ఒక రాజ్యము 4 విధములుగా కనబడి ఉన్నది. 4 events took place successively. ఒకదాని వెంబడి ఒకటి 4 సంభవాలు జరిగినవి. First, peacefully and the ruler or the kingdom was established. మొదటిగా సమాధానముగా స్వారీ చేసేవాడు రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు. Secondly, war. రెండవదిగా యుద్ధము. Thirdly, famine. మూడవదిగా కరువు. Fourthly, death. మరణము. Because of famine. కరువు వల్ల మరణము. So practically I have no time to explain everything. అభ్యాస రూపకంగా ఇవన్నీ కూడా వివరించడానికి సమయం లేదు. When corona prevailed, కరోనా అనేది వచ్చినప్పుడు వచ్చిన దినములలో it hurt nothing other than human lives. అది దేనికి హాని చేయలేదు కానీ మానవ యొక్క ప్రాణాల మీదనే హాని కలిగించింది. The next corona or any pandemic comes, తర్వాత ఏదైనా వేరే ఒక తెగులు కానీ మహమ్మారి కానీ వచ్చినట్లయితే that also will affect only human beings. అది కూడా మానవులనే బాధించును. No. Why? ఎందుకొరకు? Devil is always concerned about people, not buildings. సాతానికి ఎప్పుడు కూడా మనుషుల మీదనే చింత, కట్టడాల మీద కాదు. As God is concerned about souls, not our buildings. దేవునికి కూడా ఆత్మల మీద ఆయనకి చింత, కట్టడాల మీద కాదు. What is the purpose of the church? సంఘం యొక్క ఉద్దేశం ఏమి? Souls must be saved. ఆత్మలు రక్షింపబడవలెను. Why God saved you and anointed you? ఎందుకు దేవుడు నిన్ను రక్షించి అభిషేకించారు? That you may go and be a witness of Jesus. నువ్వు వెళ్ళి యేసుకు సాక్ష్యముగా ఉండు నిమిత్తమే కదా. Why servants of God are called? ఎందుకు సేవకులు పిలువబడి ఉన్నారు? Not to live a comfortable life in the house of God freely. సౌకర్యమైనటువంటి విలాసవంతమైన జీవితం చేయటం కాదు. They must pray for the soul, they must win the souls. ఆత్మల కొరకు ప్రార్థించవలెను, ఆత్మలు సంపాదించవలెను. And all of the things whatever we do is only to support it. మిగిలినటువంటి మనం చేసిన ప్రతి ఇతర సేవలన్నీ కూడా దీనికి ఆధారముగానే కనబడుచున్నవి. We need a prayer hall for us to come together and worship God. మనమందరం కలిసి వచ్చి దేవుని ఆరాధించుటకు ప్రార్థన హాలు మనకు అవసరమై ఉన్నది. We need light and fans. మనకు లైట్లు, ఫ్యాన్లు అవసరమై ఉన్నవి. These are the basic necessities. ఇవన్నీ కూడా అత్యవసరమైనటువంటి పునాది అవసరతలు. So we should not boast on the lights and the fans and the buildings. ఆ ఫ్యాన్లు చూసి, లైట్లు చూసి, బిల్డింగ్లు చూసి అతిశయపడకూడదు. It is only like a scaffolding. అవన్నీ కూడా మనకు ఆధారముగానే ఇవ్వబడి ఉన్నవి. You know what is scaffolding? If a building is to be built, first they'll with the wood and bamboos and everything, they'll make a false ceiling, false roof. ఒకవేళ కానీ బొంగులతోనూ మిగిలినటువంటి కర్రలతోనూ ఒక కట్టడం కట్టబడినట్లయితే దానికి ఫాల్స్ సీలింగ్ ఇస్తారు. అంటే once the building is built, then they remove all the scaffoldings. ఆ తర్వాత ఆధారములు ఇస్తారు. ఆ బిల్డింగ్ కట్టబడిన తర్వాత ఆధారములు తొలగిస్తారు. So however beautiful your church may be, church building may be, అలాగనే మీ or your own house may be, మీ కట్టడం గాని మీ ఇల్లు గాని ఎంత సౌందర్యంగా కట్టబడినను, in the sight of God is only scaffolding. దేవుని యొక్క దృష్టిలో అంతా కూడా కర్రలు, ఆధారపు పోటు కర్రలు వంటివే. When the church is built and taken away, the building will collapse. సంఘము ఎత్తబడిన తర్వాత ఆ పోటు కర్రలన్నీ కూడా కిందకి పడిపోవును. In the walls they will collapse, they will destroy everything. ఆ గోడలన్నీ కూడా పడిపోవును. Now itself bulldozer is working very vigorously in India. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇండియా దేశంలో బుల్డోజర్ అధికముగా క్రియ చేస్తున్నది. The present government is called bulldozer government. ప్రస్తుత ప్రభుత్వానికి పేరే బుల్డోజర్ ప్రభుత్వము. In many states they destroy the houses of minority people and also churches. తక్కువ జాతికి చెందినటువంటి వారిని, సంఘములను బుల్డోజర్ తో నెట్టివేయుచున్నారు. But nobody to make our people understand. అయితే జనులందరికీ అర్థం చేయించడానికి ఎవరునూ లేరు. We always fill in the spirit and get away, eating rice and sambar. మన ఊరికి ఆత్మతో నింపబడి రైస్ సాంబార్ తినేసి వెళ్ళిపోవచ్చున్నాము. So rice are not open. మన కళ్ళు తెరవబడుట లేదు. They live a careless life. మనం నిర్లక్ష్యమైన జీవితం చేయుచున్నాము. The sin of Sodom is carelessness. సొదొమ యొక్క పాపమేమనగా నిర్లక్ష్యమైన అశ్రద్ధ గల జీవితమే. If we live a careless life, God will destroy us. అశ్రద్ధ గల జీవితం చేసినట్లయితే దేవుడు మన నాశనం చేయుదురు. Therefore we always keep a warning. అందువల్ల ఎల్లప్పుడూ హెచ్చరిక చేయుచునే ఉన్నాము. So when the fifth seal was opened, ఎప్పుడైతే 5వ ముద్ర విప్పబడినదో, John saw an altar. యోహాను ఒక బలిపీఠమును చూచుచున్నాడు. Under the altar, ఆ బలిపీఠం క్రింద he saw some souls. కొన్ని ఆత్మలను చూచుచున్నాడు. These souls were crying to God. ఆ ఆత్మలు దేవుని చూసి ఏడుస్తున్నవి. What do they say? ఏమని చెప్పుచున్నారు? How long, O Lord, holy and true, does not judge and avenge our blood on them that dwell on the earth? Those who killed us
When will you take avenge? When will you avenge them? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు, మమ్మల్ని చంపిన వారి మీద ఎందాక పగ తీర్చుకొనకుండా ఉందువు. Who are these people? ఈ జనులు ఎవరై ఉన్నారు? These people say we were killed by some people. వారు అంటున్నారు మేము ఎవరు ఇతరుల మూలంగా చంపబడ్డాము. Their souls were under the altar. వారి ఆత్మలు బలిపీఠము క్రింద ఉంచబడి ఉన్నవి. Why it is written as altar? ఎందుకు బలిపీఠము అని వ్రాయబడి ఉన్నది? In the tabernacle, in the altar, there is an altar called altar of incense. ప్రత్యక్ష గుడారంలో చూసినప్పుడు ధూపం వేసి ఒక బలిపీఠం కనబడుచున్నది. And when the priests are putting incense, the smoke will go up. That is called the prayers of the saints. యాజకులు దాని మీద ధూపం వేసినప్పుడు అది ఆ ధూపం పైకి వెళ్ళుచున్నది. అదే పరిశుద్ధుల ప్రార్థనలై ఉన్నవి. And therefore here the people are praying to God. All day and night they are praying. అనగా ఇక్కడ ఉన్నటువంటి జనులు కూడా రాత్రింపగలు దేవుని చూసి ప్రార్థన చేయించు ఉన్నారు. For example, ఉదాహరణకు Abel was killed by whom? హేబేలు ఎవరి ద్వారా చంపబడ్డాడు? Who killed Abel? హేబేలు చంపినది ఎవరు? Cain. కయీను. And what does Abel's blood say now? హేబేలు రక్తము ఇప్పుడు ఏమి చెప్పుచున్నది? Say. చెప్పండి. If I am Abel sitting under this table, how am I praying? నేనే హేబేలు అనుకోండి, ఈ బల్ల కింద కూర్చొని ఏమని ప్రార్థిస్తూ ఉంటాను? Lord, my brother, my own brother killed me. దేవా, నా సొంత సహోదరుడు నన్ను చంపి ఉన్నాడు. He cut short my lifespan. అతను నా యొక్క ప్రాణమును, అతడు నా జీవిత దినాలు I wanted to live for many years. నేను చాలా దినములు జీవించాలనుకున్నాను, కానీ I wanted to serve you. నేను నీకు సేవ చేయాలనుకున్నాను. But in my young age he killed me. నా యవ్వన ప్రాయంలోనే నా సహోదరుని చంపి ఉన్నాడు. When are you going to avenge him? When are you going to take the revenge against him? ఎప్పుడు అతని మీద నువ్వు పగ తీర్చుకొందువు? That is what he is praying. అలాగునే అతను ప్రార్థిస్తున్నాడు. Therefore Jesus said అందుకే యేసు చెప్పి ఉన్నారు in Luke 11 chapter 50 and 51. లూకా సువార్త 11వ అధ్యాయము 50-51 వాక్యములలో, the blood of all the prophets which are shed from the foundation of the world ఈ లోకము పునాది వేసింది మొదలుకొని యాయిక ప్రవక్తలకు రక్తమైతే చిందించబడి ఉన్నదో will be required of this generation. ఈ యొక్క తరము వారి యొద్ద నువ్వు విచారింపవా? From the blood of Abel to the blood of Zacharias. లోకము పుట్టినది మొదలుకొని అనగా జకరియా రక్తము వరకు నిందించబడిన ప్రవక్తల రక్తము నిమిత్తము, which perished between the altar and the temple. అనగా ఒక బలిపీఠమునకును మందిరమునకును మధ్య నశించిన. Why Cain killed Abel? ఎందుకొరకు కయీను హేబేలును చంపి ఉన్నాడు? Say quickly. చెప్పాలి. Because God accepted Abel to be a righteous man. ఎందువలంటే దేవుడు హేబేలును నీతిమంతునిగా అంగీకరించినందువలన God accepted him and his sacrifice. దేవుడు అతనిని అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టెను. And Cain was taken in jealousy. అయితే కయీనుకు అసూయ వచ్చెను. He got angry. అతనికి కోపము వచ్చెను. Therefore he killed him. అందుకొరకే సహోదరుని చంపెను. So according to Bible, బైబిల్ ప్రకారముగా Abel he died for the word of God or for his faith. హేబేలు దేవునికి వాక్యము నిమిత్తము అతడు చంపబడి ఉన్నాడు. For the testimony. What is the testimony? అతడు చెప్పిన సాక్ష్యము God మూలముగా is my creator. దేవుడు నాకు సృష్టికర్త. And I want to serve him. నేను ఆయన్ని సేవించాలనుకున్నాను. I want to offer sacrifices. నేను ఆయనకు అర్పణ అర్పించాలని కోరుకున్నాను. That was his testimony. అది అతని యొక్క సాక్ష్యము. That was his faith. అతని యొక్క విశ్వాసం కూడా అదే. For the sake of his faith and testimony, అతనిలో ఉన్న విశ్వాసమును బట్టి సాక్ష్యమును బట్టి he had to die by the hand of his own brother Cain. అతడు తన స్వంత సహోదరుడైన కయీను చేతిలో చావవలసి వచ్చెను. Any person for the sake of his faith or for the sake of the word of God, ఏక వ్యక్తి అయినా విశ్వాసము కొరకు దేవునికి వాక్యము కొరకు dies or being killed by somebody else. వాళ్ళు చంపబడుతున్నారు, ఇతరుల ద్వారా వారు మరణిస్తున్నారు. Bible language is he is dying as a martyr. బైబిల్ భాష ఏంటంటే అతడు హతసాక్షిగా మరణిస్తున్నాడు. Tell me. చెప్పండి. He is dying as a ఎలా మరణిస్తున్నాడు? martyr. హతసాక్షి. So these martyrs started dying for God right from the time of Abel. He was the first martyr. హేబేలు మొదలుకొని దేవుని కొరకు హతసాక్షులుగా జనులు మరణించడం ప్రారంభమైను. మొదటి హతసాక్షి హేబేలు. Jesus said in Luke, యేసు ప్రభు లూకాలో చెప్పుచున్నాడు, from Abel unto the blood of Zacharias. హేబేలు మొదలుకొని జకరియా వరకు. Who was this Zacharias? మరి జకరియా ఎవరు? He was a son of a priest called Jehoiada. యెహోయాదా అనేటువంటి యాజకుని కుమారుడు జకరియా. He was serving God during the days of the kings of Judah.
యూదా రాజుల పరిపాలన కాలంలో అతడు జీవించెను. Joash was the king in those days. ఆ దినములో రాజు పేరేమనగా యోవాషు. In 2 Chronicles 24, 20 and 21 we read. రెండో దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 20వ వాక్యం నుండి చూస్తున్నాము. So when Jehoiada in his old age died, the priest died. ఎప్పుడైతే ప్రవక్త యాజకుడైన యెహోయాదా మరణించి ఉన్నాడో, he made his son Zacharias in his place as priest. అతడు తన కుమారుడైన జకరియాను తన స్థానములో యాజకునిగా నియమించెను. He was doing two ministries, as a priest as well as a prophet. అతడు రెండు సేవలు చేయిచు ఉండెను. ఒక ప్రక్కన ప్రవక్తగా, ఒక ప్రక్కన యాజకునిగా చేయిచుండెను. Jehoiada was an old man. యెహోయాదా చాలా వయసైన వాడు. So people obeyed him and respected him. అందువల్ల జనులు అతనికి మర్యాదనిచ్చి అతని మాట విని ఉన్నారు. Old people always have a respect. ఎప్పుడైనా వయసైన వారికి మర్యాద దొరుకును. The problem with our church is we lose all the old people. మన సంఘం అనేది అనేక మంది వయసైన వారిని పోగొట్టుకొనిచున్నది. Even if they are alive, they are not regarded. వారు బ్రతికి ఉన్నా సరే వారు నిర్లక్ష్య పెట్టబడుచున్నారు. That is a disaster. అది నిజంగా ఒక విపత్తు అయి ఉన్నది. In the Old Testament also, God was waiting for Moses and Aaron, old people to rule the people. పాత కాలంలో కూడా మోషే కొరకు, అహరోను కొరకు దేవుడు వెతికి ఉన్నారు. పాత వారు వయసైన వారే ఎలుబడి చేసి ఉన్నారు. Young people may have knowledge, but not with experience. యవనస్తులైన వారికి జ్ఞానం ఉండదు, కానీ అనుభవము ఉండదు. Knowledge alone cannot, I had a knowledge of driving. నాకు డ్రైవింగ్ చేసే ఒక తెలివి ఉన్నదనుకోండి, I must take the seat. నేను సీట్ లో కూర్చోవాలి. I release the brake, hand brake if it is there. నేను హ్యాండ్ బ్రేక్ సరిగ్గా ఉందో చూసుకోవాలి. Then the gear must be neutral. ఆ గేర్ న్యూట్రల్ లో I ఉండాలి. must apply the clutch. నేను క్లచ్ తొక్కాలి. Understand me? So all the rules I knew. ఇక రూల్స్ అన్ని నాకు బాగా తెలియను. The first time when I was given a car in Punjab, నేను పంజాబ్ లో మొదటిసారిగా కారు నేను నడిపించేటప్పుడు I told a believer boy, he was driving a car. ఒక విశ్వాసి అబ్బాయికి నేను చెప్పి ఉన్నాను. I said, yeah, give the car to me, I'll drive. అతనే నడిపిస్తూ ఉన్నాడు. నాకు ఇవ్వమని చెప్పి అడిగి ఉన్నాను. He asked me, Pastor, have you driven before? No. పాస్టర్ ఎప్పుడైనా But I know ముందు how మీరు to drive. నడిపించారా? లేదు, కానీ నాకు తెలుసు అన్నాను. So he hesitantly gave the car to me. అతడు సంకోచిస్తూనే నాకు డ్రైవింగ్ ఇచ్చి ఉన్నాడు. I applied my knowledge. నా యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాను. Tell me. ఏమేంటి చెప్పండి? Release the handbrake. హ్యాండ్ బ్రేక్ ని వదలండి. Bring the gear to neutral. గేర్ న్యూట్రల్ లోకి తీసుకురండి. Apply the clutch. క్లచ్ నొక్కాలి. Start the car. కార్ స్టార్ట్ చేయాలి. Release the clutch slowly. నెమ్మదిగా క్లచ్ ని వదలండి. And apply the accelerator. తర్వాత యాక్సిలరేటర్ మీద నొక్కాలి. Hold on the steering, look into the road, drive. స్టీరింగ్ తిప్పుకుంటూ రోడ్డు చూసుకుంటూ నడపాలి. Car moved, I was very happy. కారు డ్రైవర్ చాలా సంతోషంగా ఉంటాడు. Little proud also. చాలా గర్వంగా ఉంటాడు. Without anybody's help, I can drive my car. Without anybody's help. ఎటువంటి సహాయం లేకుండా నేను డ్రైవ్ చేస్తానని చెప్పి అనుకుంటాడు. Not even 10 yards I went. నేను ఒక 10 అడుగులు కూడా ముందుకు వెళ్ళలేదు. Straight away my car went and plunged into the field. వెంటనే Paddy field. వెంటనే నా కారు నేను పొలంలోకి దిగబడిపోయింది. Thank God none of us died. దేవునికి స్తోత్రం, ఎవరు మరణించలేదు. Then the driver boy, he went to a village and brought a believers with the tractor and they put the car out. అప్పుడు ఒక విశ్వాసిగా గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులు తీసుకుని వచ్చి కారు బయటికి లాగి ఉన్నారు. All the knowledge of driving the car for 10 years. సకల జ్ఞానముతో కూడా 10 సంవత్సరములు నేను కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. When the car was given to me, కారు నా చేతికి వచ్చినప్పుడు next moment, మరుక్షణం ఏం జరిగింది? it is out of the road. అది రోడ్లోని పక్కకి వెళ్ళిపోయింది. Knowledge alone is not enough. ఆ జ్ఞానము మాత్రమే సరిపోదు. Knowledge with experience is very important for every field, in any field, in every field. అనుభవంతో కూడిన తెలివియే ఎవరికైనా ఏ రంగంలో అయినా ప్రయోజనకరంగా ఉండును. You go to the Supreme Court to see the advocates. సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అడ్వకేట్లను చూస్తే, One advocate was fighting recently. ఈ మధ్య కాలంలో ఒక అడ్వకేట్ ఈ విధంగా పోరాడుతూ ఉన్నాడు. And the judge said, shut up. జడ్జి షటప్ నోరు మూసుకోమని ఉన్నారు. He said, I won't call you my lord. You don't deserve it. నేను మైలాడ్ అని చెప్పి నేను పిలవనని I చెప్పి have practiced for 50 years. Nobody ever said shut up. You are the first one to say that. I say you shut up. Finish. నోరు మూసుకో అని చెప్పి న్యాయమూర్తి అన్నాడు, ఈ వకీల్ అంటున్నాడు, ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఎవరైనా నోరు మూసుకోమని చెప్పి నువ్వే నోరు మూసుకో అని చెప్పి ఈ విధంగా వాగ్వాదం ఆడుకొని ఉన్నారు. Judge was shuddered. ఆ యొక్క న్యాయాధిపతి వణికిపోయి ఉన్నాడు. So before experience, nothing will win. అనుభవకు ముందు ఎవరు కూడా నిలవలేరు. Therefore God appears as the ancient, not the young man with a tie and coat. అందువల్ల దేవుడు పురాతనమైన వ్యక్తిగా బయలుపరచబడుచున్నారు. యవనస్తునిగా టై వేసుకొని కోటు వేసుకొని కాదు. Jesus died at the age of? యేసు ప్రభు ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? Age of? 30 and a half.
He died at the age of 30, not even completed 30. 30 సంవత్సరాల వయసులో మరణించి ఉన్నారు. Okay, history starts from BC4. First BC4, then AD4. క్రీస్తు పూర్వము 4 నుండి క్రీస్తు శకం 4 నుండి ప్రారంభించబడుచున్నది. He died sharp at the age of 30. ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన మరణించి ఉన్నారు. The age of 30 is said to be 30 సంవత్సరాల వయసు అని చెప్పినప్పుడు, I speak about history, not the age of Jesus. యేసుప్రభు యొక్క వయసు కాదు కానీ చరిత్ర ప్రకారంగా నేను చదివి చెప్తున్నాను. All right. So he was a quite young man. ఆయన చాలా మంచి యవనస్తుడిగా కనబడుచున్నాడు. When John saw him in the dream, అయితే యోహాను కలలో ఆయన చూచినప్పుడు he saw him as an ఆయన ఎలాగ చూచి ఉన్నాడు? old man, ancient. వృద్ధుడుగా పురాతనమైన వ్యక్తిగా Daniel చూస్తున్నాడు. saw him as an old man. దానియేలు కూడా వృద్ధుని వలె ఆయన చూచి ఉన్నాడు. That is my problem. I don't look very old, so people don't respect me. నేను అది కూడా నా సమస్య అనుకుంటున్నాను. నేను కూడా చాలా వయసు అయిన వానిగా కనబడను, అందుకని జనులకు మర్యాద ఇవ్వట్లేదేమో. There are some pastors 7 years, 10 years younger to me, they look very old. కొంతమంది నాకంటే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు చిన్నవారై ఉంటారు, చాలా వయసు అయిన వారిలాగా కనబడుతూ ఉంటారు. When people see them, they go, praise Lord, Pastor, you give me fast, praise Lord. వాళ్ళని చూసినప్పుడైతే They treat me like a friend. వంగి చెప్తారు ప్రైజ్ లార్డ్ పాస్టర్ అని. నన్ను చూస్తే ఒక స్నేహితుడు లాగా ప్రైజ్ లార్డ్ పాస్టర్ అంటారు. So old people always have their respect. కావున వృద్ధులకు ఎల్లప్పుడు వారి మర్యాద వారికి ఉంటది. But mere age oldness alone is not enough. కాబట్టి వయసు మాత్రమే సరిపోదు. The experience must be based on knowledge. వారి యొక్క అనుభవం, practical knowledge. వారి యొక్క అనుభవము అనేది వారి యొక్క జ్ఞానం మీద తెలివి మీద ఆధారపడి ఉండవలేను. Therefore Job says all the old people are not wise. అందువల్ల యోబు చెప్తున్నాడు వృద్ధులందరూ జ్ఞానులు కాదు అంటున్నాడు. That means old people must be knowledgeably wise. వృద్ధులైన వారు తెలివితో కూడా జ్ఞానము కలవారుగా ఉండవచ్చు. Experience in knowledge. అనుభవపూరితమైన జ్ఞానం వారికి ఉండవలేను. Alright, so this old, when Jehoiada was an old man, people obeyed him. ఎప్పుడైతే అతను వృద్ధాప్యంలో కనబడుచున్నాడు, జనులు అతనికి లోబడి ఉన్నారు. When Zechariah was a young man, జకరియా యవనస్తుడిగా కనబడుచున్నప్పుడు, the princes of the land, they never gave him a respect. ఆ యొక్క దేశం యొక్క రాకుమారులు అతని మర్యాదనివ్వలేదు. So they started going after other gods. ఇతర దేవతల వెంట వారు వెళ్లిపోయి ఉన్నారు. Zechariah went and told them, జకరియా వెళ్లి వారితో చెప్పి ఉన్నాడు, don't leave your God. మీరు దేవుని Don't దుఃఖపరచవద్దు, go after other gods. మీరు ఇతర దేవతల వైపుకు వెళ్ళవద్దు. And the prince could not tolerate that. అయితే రాకుమారులు దాన్ని సహించుకునలేకపోయి ఉన్నారు. In the temple itself, they stoned him to death. ఆ యొక్క దేవాలయంలోని అతని రాళ్లు రువ్వి చంపి ఉన్నారు. Jesus remembers that. యేసు ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకము తెచ్చుచున్నారు. So from the blood of Abel, ఆ యొక్క యెహేబెలు యొక్క రక్తము మొదలుకొని till the blood of Zacharias the prophet, ప్రవక్త అయినటువంటి జకరియా రక్తము వరకు, I will require the blood in your hand. నేను ఆ రక్తమును ఈ తరము వారి యొద్ద విచారింతును. But what was told them when these people say, Lord, how long we will cry and you will not avenge our enemies? నాదా సత్యస్వరూపి, ఎంతకాలము నీవు తీర్పు తీర్చకయో ప్రతిదండన చేయకయో ఉందమని చెప్పి వారు కేకలు వేసినప్పుడు దానికి జవాబు ఏమి ఇవ్వబడుచున్నది? In chapter 6, 9, 10 and 11, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10, 11 వాక్యములలో the Lord answered them దేవుడు ఈ రీతిగా వారికి జవాబిచ్చుచున్నారు, that they should rest yet for a while, వారు కొంత సమయము కనిపెట్టవలననియు, until their fellow servants also and their brethren that should be killed as they should be killed. వారి వలనే చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెను. Now listen to me. ఇప్పుడు వినండి. By reading alone you can't understand, therefore I have to explain. ఇవన్నీ చదువుతా ఉంటే మీకు అర్థం కాదు కాబట్టి వివరిస్తాను. These people are martyrs. వీరు హతసాక్షులై ఉన్నారు. From the time of Jesus యేసు ప్రభు కాలం మొదలుకొని till John the Baptist, బాప్తిస్మిచ్ యోహాను వరకు, all those who died for God, for the sake of the word, for the sake of the testimony, they are called as general martyrs. దేవుని కొరకును దేవుని యొక్క వాక్యము కొరకును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం ఎవరైతే మరణిస్తున్నారో వాళ్ళు సామాన్య హతసాక్షులు అని పిలువబడుచున్నారు. Of the Old Testament. అందరూ కూడా పాత నిబంధన వారు. In the New Testament, అయితే నూతన నిబంధనలో who is the first martyr? మొదటి హతసాక్షి ఎవరు? First martyr. మొదటి హతసాక్షి John. Jesus is the first martyr. Jesus is the first martyr. యేసు ప్రభువే మొదటి హతసాక్షి. He came bearing the truth.
ఆయన సత్యము కొరకు ఆయన వచ్చి ఉన్నారు. People killed him because he spoke the truth. ఆయన సత్యము చెప్పినందువల్ల జనులు ఆయన చంపి ఉన్నారు. He was the first martyr. ఆయనే మొదటి హతసాక్షి. After that only Stephen came. ఆ తర్వాతనే స్టెఫెను. Stephen was the first disciple as a martyr. స్టెఫెను శిష్యులలో మరణించినటువంటి మొదటి హతసాక్షి. Then all the 11 disciples, they all died as martyrs. 11 మంది Except John. అపొస్తలుని యోహాను తప్ప 11 మంది శిష్యులు కూడా హతసాక్షులుగానే మరణించిరి. About these martyrs there are two types. ఈ హతసాక్షుల్లో కూడా 2 రకములు ఉన్నవి. One group of martyrs that die being made perfect. ఒక గుంపు హతసాక్షులు సంపూర్ణత చెంది మరణించుచున్నారు. The New Testament martyrs there are two types. నూతన నిబంధన హతసాక్షులలో 2 One రకములు. group they are made perfect. ఒక గుంపు వారు పరిపూర్ణత చెందుచున్నారు. For example, ఉదాహరణకు Paul was beheaded by the Roman emperor. రోమా చక్రవర్తి మూలంగా పౌలు శిరఛేదనము చేయబడి ఉన్నాడు. But what is his testimony? అయితే అతని సాక్ష్యం ఏమి? I fought a good fight of faith. నేను విశ్వాసము మంచి పోరాటము పోరాడి I తిని finished my course. నా పరుగు తుదముట్టించి తిని Therefore a crown of righteousness is kept for me, అందువల్ల నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. which my Lord will give me on that day. ఆ దినమందు ఆ ప్రభువు నాకు అనుగ్రహించును. So Paul died as a man who is made perfect. ఈ విధంగా పరిపూర్ణత చెందిన వ్యక్తిగానే పౌలు మరణించెను. He finished his course by faith. అతడు విశ్వాసముతో తన పరుగు తుదముట్టించెను. There are some other martyrs also. అయితే ఇతర హతసాక్షులు కూడా ఉన్నారు. They are not being made perfect. వారు సంపూర్ణత చెందలేదు. They don't know the doctrines. వాళ్ళకి ఉపదేశం ఏంటో తెలియదు. They don't know the Bible. వాళ్ళకి బైబిల్ ఏంటో తెలియదు. But for the name of Jesus they were killed. అయితే యేసు నామము కొరకు చంపబడ్డారు. They also will, according to me, they must join the common martyrs only. They will join the common martyrs, general martyrs. వాళ్ళు కూడా నాయకుల లెక్క ప్రకారముగా సామాన్య హతసాక్షుల గుంపులోకి వెళ్ళవలెను. Jesus died as a perfect man. యేసు ప్రభు సంపూర్ణ చెందిన వ్యక్తిగా ఆయన చనిపోయి ఉన్నారు. He himself says in John 17:4, యోహాను సువార్త 17:4లో ఆయనే చెప్పుచున్నారు, the work which you had given me to do on the earth, I have finished it. చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని ఈ భూమి మీద నేను చేసి ముగించి ఉన్నాను. I have finished it. నేను దాన్ని ముగించి ఉన్నాను. On the cross also he said it is finished. సిలువలో కూడా చెప్పి ఉన్నారు సమాప్తమాయెను అని. In Hebrew 10:5 he says, your body has prepared me, behold I come to do your will. హెబ్రీ రాసిన పత్రిక 10:5 వాక్యంలో కూడా చెప్పుచున్నారు, ఇదిగో నాకు శరీరం అమర్చితివి, నీ చిత్తము చేయుటకు నేను వచ్చుచున్నానని అనుచున్నారు. So he gave his body as a sacrifice. ఇలాగ తన శరీరమును ఒక బలిగా అర్పించుకొని ఉన్నారు. Ephesians 5:26 says, ఎఫెసీ 5:26 వాక్యంలో చూస్తున్నాం, Jesus gave up his life for a glorious church. యేసు ప్రభు మహిమగల సంఘము కొరకు తన శరీరమును సమర్పించుకొని ఉన్నారు. So he died as a perfect man. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన మార్చబడి ఉన్నారు. Last week somebody asked me, పోయిన వారంలో ఒకరు అడిగి ఉన్నారు, Pastor, you always speak of perfection and we all must be made perfect like our Father which is in heaven. Is it possible? పాస్టర్ గారు ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణత సంపూర్ణత అంటున్నారే, మనం అందరం కూడా సంపూర్ణత చెందాలి, తండ్రి సంపూర్ణుడు కాబట్టి అదంతా సాధ్యమేనా? If it is not possible, అది సాధ్యము కాని ఎడల Jesus must be stoned to death once again. యేసు ప్రభు మరొకసారి ఆయన మరణించాల్సి ఉన్నది. Why? ఎందుకొరకు? He made a false doctrine which is impossible. ఆయన అసాధ్యమైనటువంటి ఉపదేశాన్ని బోధించారు కదా. சரியா? యేసు என்ன பண்ணணும்? యేసు ఏం చేయబడాలి? ஒரு முறை முடிய போய் இழுத்து கொண்டு வந்து சிலுவையில் அறையணும். మరొకసారి కూడా వెంట్రుకలు పట్టి లాగాని మరొకసారి సిలువ వేయాలి. మనసాల కూడాత కరిది జ్ఞానం ఉపదేశం ఉండాకరని కేటతలాంల. ఎందువల్ల మనుషులకు వీలు పడినటువంటి కార్యమును ఉపదేశంగా తీసుకొని వచ్చారు. If the Lord has said, it is possible. దేవుడు సెలవిచ్చినట్లయితే నిశ్చయంగా అది సాధ్యమే. But we have to know how it is possible. అయితే ఎలాగన సాధ్యమో అది మనం తెలుసుకొనవలెను. How many of you agree with me? We all can be made perfect like the Father which is in heaven. పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు కనుక మనం అందరం కూడా పరిపూర్ణ చెందగలము అని నాతో మీరు ఎంతమంది ఏకీభవించుచున్నారు? చేతులెత్తండి. 30 చేతుల పైకెత్తుచున్నారు. Can you become like God? దేవుని వలె మీరు మారగలరా? సాధ్యమా? God created the sun, the moon, the stars. Can you create even one star? దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించినారు కదా, ఒక్క నక్షత్రాన్ని మీరు కలుగు చేయగలరా? God loved the whole world. You are not able to love your husband and wife. దేవుడు లోకమంతటిని ప్రేమించున్నారు, మీరు మీ భర్తనో భార్యనే ప్రేమించలేకపోతున్నారు. God so loved the world, he never wanted a single soul to perish, but we curse the people. నాశమా పో, చల్లరమా చల్లయా. దేవుడు లోకమంతటిని ప్రేమించున్నారు, ఎవరిని నశింపక ఆయన తను అప్పగించుకున్నారు. మనమైతే ఇతరులను నాశనం అయిపో అని శపిస్తున్నామే. So how do you say that it is possible? మరి ఆయన వలె మారతమో అనేది సాధ్యం ఎలాగునా? சொல்லுங்க.
கடவுளுக்கு ஒண்ணுமே நம்ம விட முடியல. ஒரு கலர் சாரி விட முடியல, ஒரு హై హీల్ చప్పల విட முடியல, ஒரு చైన్ విడ முடியல, ఒక రంగు చీర వదలలేకపోతున్నాము, హై హీల్స్ చెప్పులు వదలలేకపోతున్నాము, அப்பா అమ్మ விட முடியல, తల్లిదండ్రులను వదలలేకపోతున్నాము. ஊழித்து வந்தா கூட அப்பா அம்மா அக்கா தங்கச்சி, தங்கச்சி பிள்ளை, தங்கச்சிக்கு பிறந்த பிள்ளைன்னு சொல்றோம். அதெல்லாம் நினைச்சிட்டு இருப்பாங்க எங்க ஆட்கள் எல்லாம். సేవకు వచ్చిన కూడా తల్లి తండ్రి కూతురు కూతురు బిడ్డ మనవరాలు వాళ్ళ గురించి తలంచుతూ ఉన్నాము. Everybody wants to go for convention. They don't want to go for visit, but convention they want to go. Why? They want to meet their friends, విజిటింగ్ their అంతా వెళ్ళడానికి parents. ఇష్టం లేదు కానీ కన్వెన్షన్ కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి స్నేహితులను వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకోవాలి. அது எவ்வளவு தூரமா இருந்தா நடந்தே போயிருவாங்க. ఎంత దూరమైన నడిచి కూడా వెళ్ళిపోతారు. ஆமா இல்லையா? So how can we say that we can be made like perfect like God? మరి మన దేవుని వలె మన పరిపూర్ణ చెందగలము అని ఎలాగని చెప్పగలము? The revel I also thought about it many times. అనేకసార్లు నాకు కూడా ఇటువంటి ఒక ఆలోచన But వచ్చినది. God revealed me the truth. అయితే దేవుడు నాకు సత్యాన్ని బయలుపరిచి ఉన్నారు. Listen to me, nobody can be like God. దేవుని బాగా ఆలకించండి, దేవుని వలె ఎవ్వరూ మారలేరు. சொல்லுங்க, చెప్పండి. కై తుగన ఎవరు కూడా తుంగ బాబు. Those raised hand, once again raise your hands. చేతి ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళా చేతులు ఎత్తండి. முடியுமா? వీలు పడునా? Nobody can become like God. ఎవ్వరు కూడా దేవుని వలె మారలేరు. His wisdom is unsearchable. நமக்கு చాయ్ ఉండక தெரியல. ఆయన యొక్క జ్ఞానము, prepare tea properly. ఆయన జ్ఞానము అనంత జ్ఞానమై ఉన్నది. మనకు కనీసం ఒక టీ ఎలా పెట్టాలో కూడా తెలియట్లేదు. 8వ క్లాస్ 3 అడుగు எழுதுறோம் examination. His wisdom is unsearchable. Where is our wisdom? పరీక్షలు 3 సార్లు అయినా రాస్తా ఉంటాం. ఆయనకైతే జ్ఞానము మితిలేని జ్ఞానము. His love is impartial, but we are partial. ఆయన மூணு ప్రేమ, பிள்ளைங்க வீட்ல இருந்தா மூணு தான் பார்க்கறோம். ఆయన ప్రేమ పక్షపాతం లేని ప్రేమ. మనకు 3 పిల్లలు ఉంటే 3 3 రకాలుగా చూస్తున్నాం కదా. எதையாவது பைபிள் வசனத்தை கேட்டு கை அடிச்சுட்டு ஆவில நேரம் ரொம்ப ஈஸி. நம்ம ஆட்கள் அதை தான் படிப்பிச்சிருப்பாங்க. ఏదో ఒక వాక్యం చదివేసుకొని ఆత్మతో నింపడి చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. என்ன சில கையை தட்டு அந்நியாயம் பேசு, நல்ல குதிங்க வாய் விரிவா தர ஆண்டு நிறச்சிருவா சொல்லுவாங்க. உடனே ஆள் உடிச்சிட்டு இருப்பீங்க. ఏ సంగమన్నా విశ్వాసం చప్పట్లు కొట్టాలి, అన్ని భాషలు మాట్లాడి నోరు బాగా తెరువు నింపేదని చెప్తే నోరు బాగా తెరుచున్నారు. எங்களை மாதிரி சில முட்டா பசங்களா என்ன செய்யறோம், உங்களை விட்டு ஃபூல் ஆகிட்டு இருப்போம். అలాంటి బుద్ధిహీనులైన మిమ్మల్ని కూడా బుద్ధిహీనులుగా చేయించున్నారు. అది இருக்கட்டும், யாரை குற்றம் சொல்லலாம். But how did God say that everybody must be made perfect like God? God is perfect in himself. దేవుడు తన్ను తాను పరిపూర్ణుడిగా ఉన్నారు. சொல்லுங்க, he is perfect in his wisdom, ఆయన జ్ఞానమందు పరిపూర్ణుడు, in his character, ఆయన స్వభావంలో పరిపూర్ణుడు, perfect in his power. ఆయన శక్తిలో పరిపూర్ణుడు. அவர் சொல்ல ஆகும், கட்டளை நிற்கும். When he utters a word, it comes to existence. ఆయన చెప్పినట్లయితే ఆ విధంగా నెరవేర్చబడను. ఆయన సెలవీయగా దాని ప్రకారం ఆయను. So how can we ever dream about becoming like God? Not at all possible. మరి ఎలాగూ నాకు ఆయనలాగా మారాలని చెప్పి కనీసం కల్లో కైనా అనుకుంటాం మనం, అది అసాధ్యము. Why did Jesus speak like that? మరి ఎందుకు యేసు ప్రభు ఆ రీతిగా చెప్పి ఉన్నారు? Tell me. చెప్పండి. As he is perfect in himself, you also must be perfect in yourself. That's it. ఆయన తనలో ఎలాగ పరిపూర్ణుడో మీరు కూడా మీలో పరిపూర్ణతగా ఉండవలేను. புரியுதா? అర్థమవుతుందా? పరలోకத்துல డిమార్ట్ இல்ல, పరలోకంలో డిమార్ట్ లేదు, పరలోకத்துல பெண்கள் இல்ல, పరలోకంలో స్త్రీలు లేరు. என்ன పరిశుద్ధத்தை பேசுறாரு ஆண்டவர்? ఇంకేంటి మరి పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? அங்க சினிமா தியேட்டர்ல, సినిమా థియేటర్ లేదు, அங்க கூகுள் இல்ல, అక్కడ గూగుల్ లేదు, இருக்கா? அங்க யூடியூப் இல்ல, வீடியோ இல்ல, యూట్యూబ్ లేదు, వీడియో లేదు. சும்மா உட்காந்து பரிசுத்தம்னா யாரை ஏற்றுக்கொள்வா? நான் ஏற்றுக்கொள்ள மாட்டேன். நீங்க ஏற்றுக்கொள்வீங்களா? ఇవన్నీ లేకుండా కూర్చొని పరిశుద్ధుడని అంటే ఎవరు అంగీకరిస్తారు? మీరు అంగీకరిస్తారా? சொல்லுங்க. சண்டை போட ஆள் இல்ல, పోట్లాడడానికి మనుషులు లేరు, டிரான்ஸ்ஃபர் கொடுக்க ஆள் இல்ல, ట్రాన్స్ఫర్లు ఇవ్వడానికి మనుషులు లేరు. அவரு ஈஸி சிம்பிளா சும்மா சொல்லிட்டு இருந்தா போதுமா? ఊరికే కూర్చొని చెప్పుకుంటా ఉంటే సరిపోవునా? அப்ப நம்ம எதிர்பார்க்கிற பரிசுத்தம் இல்ல, அவர் பரிசுத்தம். మనం ఎదురు చూసే పరిశుద్ధత కాదు, ఆయనకున్న పరిశుద్ధత. Yes. So every created being, it has a perfection. ప్రతి సృష్టించబడినటువంటి ఒక జీవికి దానికంటూ ఒక పరిపూర్ణత ఉండును. புரிஞ்சதா? అర్థమవుతుందా? யானை உண்டாக்குனது யாரு? ఏనుగును కలుగ చేసింది ఎవరు? Who created the elephant? ఏనుగును కలుగ చేసినది ఎవరు? God. Who created the ants? చీమలను సృష్టించినది ఎవరు? God. So I tell the elephant, be like God, perfect like God. And the ants say, be perfect like God. அப்படின்னா அது என்ன நினைக்க, நான் எப்படி எலிவன் மாற முடியும் நினைக்காதா? అలాగనే నువ్వు కూడా ఏనుగులాగా పరిపూర్ణత చెందాలని చెప్పి చీమతో అంటే నేను ఎలాగ ఏనుగులాగా పరిపూర్ణత చెందాలని చెప్పి అనుకుంటా. The smallest creature is the ant. దేవుడు అతి చిన్న జీవిని కలుగ చేసి ఉన్నారు. ఆ అతి చిన్న జీవియే చీమ. Why? ఎందుకొరకు? With only one purpose according to the Bible.
బైబిల్ ప్రకారంగా ఒకే ఒక ఉద్దేశము కొరకు, to teach the people జనులకు బోధించు నిమిత్తము, or lazy people సోమరి వారికి చెప్పు నిమిత్తము, to go and learn from him how to keep yourself very busy. ఎల్లప్పుడు ఎలాగో చురుకుగా ఉండాలో దాన్ని చూసి మానవులు తెలుసుకోవాలని దాన్ని కలుగజేసి ఉన్నారు. So there was Solomon say, you slothful man, go to the ant and learn from him. అందువల్ల సొలొమోను చెప్పుచున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నువ్వు జ్ఞానము తెలుసుకొనుము. They never sleep. అవి ఎన్నడూ నిద్రపోవు. Who? ఎవరు? The only living creature which never sleeps. Yadu. నిద్రపోనటువంటి ఏకైక జీవి ఏది? And they never sleep. చీమలు ఎన్నడూ నిద్రపోవు. Day and night. They never walk. రాత్రి పగలు కూడా కనీసం నడవయి. They always keep running. ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి. So God created that to teach you and me how to keep ourselves busy. దేవుడు దాన్ని ఎందుకు కలుగ చేశారంటే ఎలాగ ఎప్పుడు చురుకుగా ఉండాలో నీవు నేను తెలుసుకునే నిమిత్తమే. అది ఎவ்வளவு சாப்பிட்டாலும் ஏர்மா தான் இருக்கும். అది ఎంత తిన్నా కూడా చీమ ఆకారం అంతే ఉంటది. சரியா? అవునా కదా? ஒரு பூனை ఒక పిల్లి 10 எலி சாப்பிட்டாலும் அது அவ்வளவுதான் இருக்கும். அது நாயா மாறாது. 10 ఎలుకలు తిన్నా కూడా అది అట్లానే ఉంటది కానీ కుక్కగా మారలేదుగా. ஒரு కழுத కుదుర మారాదు. ఒక గాడిద గుర్రంలాగా మారలేదు. ஒரு కుదుర యానయ మారాదు. ఒక గుర్రం ఏనుగులాగా మారలేదు. Every creature has got his own level of growth. ప్రతి జీవి కూడా దాని యొక్క ఎదుగుదల యొక్క స్థాయి అనేది దానికంటూ ఉంది. புரிஞ்சா? என்ன பார்த்து ஆள் சொல்லாரு, you be like your father. నన్ను చూసి దేవుడు అంటే నువ్వు నీ తండ్రిలాగా ఉండుము. అర్థం என்ன? దాని అర్థం ఏంటి? எங்க அப்பா பொறுமையா இருப்பாங்க, எங்க அப்பா நல்ல ஜெபிக்கிற ஆளா இருந்தாங்க. நான் என்ன செய்யணும்? మా తండ్రి గారు ప్రార్థించే వ్యక్తి, ఓర్పు గల వ్యక్తి. అప్పుడు నేనేం చేయాలి? నేను కూడా அவங்கள மாதிரி ஜெபிக்கிறனா இருக்கணும். ఆయనలాగా ప్రార్థించేవాడిగా ఉండాలి. பொறுமையா இருக்கணும். ఆయనలాగా ఓర్పు గలవాడిగా ఉండాలి. இந்த அர்த்தத்தை தான் நான் சொல்றேன். ஒரு ஆளை படி you should be like that means have his qualities. కాబట్టి ఈ అర్థంతో చెప్తున్నా, ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండాలంటే వాళ్ళ స్వభావం గలవారుగా నువ్వు ఉండాలని అర్థం. So every created thing has a perfection. కాబట్టి సృష్టించబడిన ప్రతి కార్యానికి కూడా సంపూర్ణత ఉన్నది. Every created thing also has a perfection. ప్రతి సృష్టించబడినటువంటి వస్తువుకు కూడా ఒక పరిపూర్ణత ఉన్నది. Who created the earth? భూమిని సృష్టించినది ఎవరు? Who created the ocean? సముద్రాన్ని కలుగ చేసినది ఎవరు? God. To the ocean God gave a command, a decree, come thus far, no further. సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించారు, ఈ కొలతకు వరకు నువ్వు రావాలి, దీనికంటే ముందుకు రాకూడదు. ఇమ్మట్టు వా, మించి వరాదే. ఇంతవరకే రమ్ము, దాని మించి రావద్దు. ఎప్పుడు అలడిచాలి అంగదా నీకు వరాదు. ఎన్ని అలలు వచ్చినా అక్కడే ఉండు, అది ముందుకు రాదు. ఎందుకొరకు? They obey God. దేవునికి వాయి లోబడుచున్నవి. The ocean is perfect before God. Say why? సముద్రము దేవుని ఎదుట సంపూర్ణమైనది. ఎందుకో చెప్పండి? கர்த்தர் சொல்லார், அதை கடலை பார் எவ்வளவு பர்ஃபெக்டா அது கிரியேஷன் அர்த்தம். நீ எந்த நோக்கத்துல உண்டாக்குறனோ அந்த நோக்கம் நிறைவேற்றுது. That's it. ఆ సముద్రాన్ని చూడు ఎంత పరిపూర్ణంగా ఉందో అనే అర్థం ఏంటంటే ఏ ఉద్దేశం కొరకు దాన్ని సృష్టించానో అది ఎంత బాగా చేస్తుందో చూడు, అదే దాని అర్థము. See the earth. భూమిని చూడు. God told Job, I laid the foundation to the earth. దేవుడు యోబుతో చెప్పి ఉన్నారు, భూమికి పునాదులు వేసిన వాడను నేనే. సరియా? అర్థం దాని అర్థము ఫౌండేషన్ కల్లు పోలే ఫౌండేషన్ లే. పునాదులు అంటే రాళ్ళన్నీ వేసి పునాది వేయటం కాదు. I made the earth for a particular principle, on a particular principle, for a particular purpose. నేను భూమిని ఒక ప్రత్యేకమైన నియమముతో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకే కలుగ చేసి ఉన్నాను. ఎన్న ప్రిన్సిపల్? ఆ నియమం ఏంటి? It rotates on its axis. అది దాని ఒక కక్ష మీద పరిభ్రమించుచుండును. Once in how many hours? ఒక్కసారి తిరిగినట్లయితే ఎన్ని గంటలు? 24 hours. 24 గంటలు. Why? ఎందుకొరకు? To cause day and night. రాత్రి పగలు కలుగ చేయడానికి. He made the earth. ఆయన భూమిని కలుగ చేసి ఉన్నారు. For man to inhabit. మానవుడు నివాసం చేయుటకు. For man to inhabit. మానవుడు నివాసాన్ని కల్పించుటకు. The earth must produce eatables. They do. భూమి అనేది తినుబండారములను ఉత్పన్నము చేయుచున్నది. And the earth is tilted to how many degrees? To the right. Right or left? అలా తెలియదు. It is tilted to 23.4 degree to the right. చరింజిరుకం. భూమి అనేది 23.4 డిగ్రీల వరకు ఒక ప్రక్కగా వాలి ఉన్నది. And scientists say the earth has been created since millions of years. శాస్త్రవేత్తలు చెప్పుచున్నారు కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే భూమి సృష్టించబడినదని. సరియా? బైబిల్ says in the beginning time சொல்லல. In the beginning means ஆண்டவர் எப்ப இருந்தார் அப்பவே அந்த பூமி உண்டாக்கிட்டாரு.
బైబిల్ గ్రంథం చెప్పొచ్చినది ఆది అందు అంటే దానికి ఎటువంటి సమయాలు కాలాలు చెప్పల. దేవుడు ఉన్నప్పటి నుండి In the ఉన్నది. beginning God created the heaven and earth. ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను. God has no beginning. దేవుడికి ఆదియే లేదు కదా. So from the time God started existing, the heaven also is there. అనగా దేవుడు ఎప్పటి నుండి ఉండటం ప్రారంభించారో అప్పటి నుండి కూడా ఆకాశం ఉంది. Earth also is there. భూమి కూడా ఉంది అప్పుడే. சும்மா மோசடி சொன்னாரு, மோச கேட்டுருமா ஆண்டர் இதெல்லாம் எப்படி வந்துச்சு, நான் சொன்னேன் எல்லாம் வந்துட்டு அடிபட்டு. మోషే అడిగి ఉన్నాడు, ఇవన్నీ ఎప్పుడు కలిగినని నేను చెప్పాను, అవన్నీ కలిగి నేను చెప్పి ఉండవచ్చు. பெரிய வெளிச்சம் உண்டாச்சு, சூரியன் வந்துச்சு, சின்ன வெளிச்சம் உடனே சந்திரன் வந்துட்டு, சிம்பிளா சொல்லி முடிச்சிட்டாரு ஷார்ட்கட்டா. పెద్ద జ్యోతి కలుగ్గా అనగానే సూర్యుడు వచ్చాడు, చిన్న జ్యోతి అనగానే చంద్రుడు వచ్చాడని ఊరికే సులభంగా ఆ విధంగా మాటలతో చెప్పేసి ఉన్నారు. ரொம்ப விவரமா சொல்லியிருந்தா ஒரு 10 బైబిల్ కూడా నాకు పోదాது எழுதி வைக்கிறது. ఆయన గాని వివరంగా చెప్పినట్లయితే రాయడానికి 10 బైబిళ్ళు కూడా సరిపోవు. So all the things whatever God created, they created with a principle and for a purpose. Always remember that. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి కార్యము కూడా ఒక నియమము చొప్పున ఒక ఉద్దేశము కొరకు సృష్టించబడిన గుర్తు పెట్టుకోండి. మనిషిని ఉండాకపోతే కూడా, మనుషులు కలుగు చేసినప్పుడు కూడా 2 reasons. 2 కారణాలు. Tell me. చెప్పండి. For a purpose and with a principle. ఒక నియమము లేక ఒక సూత్రం మీద లేదా ఒక ఉద్దేశము కొరకు. When the purpose is fulfilled in him, he is perfect. అతనిలో ఆ ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు అతని సంపూర్ణుడు. పురిదా? అర్థమవుచున్నదా? When he functioning on the principle, he is perfect. ఆ యొక్క నియమం మీద అతడు క్రియ చేయుచున్నప్పుడు అతడు సంపూర్ణుడు. Understand? అర్థమైనదా? Say yes or no. అవునా కదా? అర్థం చెప్పండి. అర్థమైందా లేదా? God told Adam, దేవుడు ఆదాముతో చెప్పి ఉన్నారు, I want you to rule over the whole earth of my creation. నా సృష్టిని అంతటిని భూమి అంతటిని ఏలుబడి చేయమని చెప్పి ఉన్నారు. The principle is you must always be obedient to me. దానికి ఇచ్చిన నియమం ఏంటంటే ఎల్లప్పుడూ నాకు విధేయత చూపించాలి. நான் சொல்லதானே செய்யணும். నేను చెప్పిందే నువ్వు చేయాలి. நான் சொல்லாதே செய்யக்கூடாது. నేను చెప్పంది నువ్వు చేయకూడదు. புரியுதா? అర్థమైందా? అదేంటది? అదేంటది? சத்தமா சொல்லு. గట్టి చెప్పు. சத்தமா சொல்லி தொலைங்க. இவ்வளவு கத்துற என்ன கொஞ்சமா தயம் இல்லையா? గట్టి చెప్పండి. ప్రిన్సిపల్. అదేంటది? అదేంటది? ప్రిన్సిపల్. అదే దేవుడిచ్చిన నియమము. నోకం என்ன? What is the purpose? మరి ఉద్దేశం ఏంటి? Multiply, replenish the whole earth and have dominion over all the created things. That is the purpose. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, ఏలుబడి చేయండి. ఇదే ఉద్దేశము. Understand? అర్థమైనదా? Had man be obedient, మానవుడు కాని విధేయత చూపించి ఉన్నట్లయితే he could have still have dominion over the whole creation of God. ఇంకను దేవుని యొక్క సర్వ సృష్టి మీద ఏలుబడి చేయవానిగానే ఉండి ఉండేవాడు. But he broke the principle కానీ తన యొక్క నియమాన్ని ఉల్లంఘించాడు and became imperfect. అతడు అసంపూర్ణుడిగా మారిపోయినాడు. అర్థమైనదా? What is your perfection? మీ యొక్క పరిపూర్ణత ఏంటి? ఇలా చూడండి, చెల్ల మాటింగ పాత్రక మాటింగ భూమక్క కడదేడు. సారీ, అందరూ చెప్పండి. నోరు తెరవరు, మగవాళ్ళగా ఉంటున్నారు. What is perfection? మీ పరిపూర్ణత ఏమి? As God is perfect means he is a principle, he is a law being. ఆయన పరిపూర్ణని చెప్పినప్పుడు ఆయనకు ఒక నియమం ఉన్నది, ఆ నియమాన్ని పాటించేవాడు. ఉండకపట్ట எல்லாமே ஒரு ప్రమాణంతో కతను ఉండగనారు. సమస్త కలుగు చేయన సమస్తము కూడా ఒక నియమ ప్రకారంగానే దేవుడు కలుగు చేశారు. புரியுதா? అర్థమైనదా? அந்த ప్రమాణத்துல அது వర్క్ பண்றது వర అది పర్ఫెక్ట్. ఆ యొక్క నియమము ప్రకారంగా నడిచేంత వరకు అది పరిపూర్ణతే. So earth is perfect, ocean is perfect. భూమి పరిపూర్ణముగా ఉన్నది, సముద్రం పరిపూర్ణంగా ఉంది. Sun is perfect, moon is perfect. సూర్యుడు చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నారు. As long as you obey God, keep his commandments, fulfill his purpose for why he created you or called you, you are perfect. ఎంతవరకు నువ్వు విధేయత చూపిస్తావో, దేవుడిచ్చిన నియమ ప్రకారంగా జీవిస్తావో, నువ్వు ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తావో, నువ్వు సంపూర్ణుడుగా కనబడతావు. நீங்க கடவுளை போல ஞானியா மாற முடியாது. మీ దేవుని వలే మీరు మారలేరు. உங்களுக்கு தேவையான ஞானம் ஆண்டவர் கொடுத்திருக்கிறார். మీకు అవసరమైన కార్యములు దేవుడు మీకు ఇచ్చినారు. Understand? అర్థమైనదా? See, there are many bulbs. చూడండి, చాలా బల్బులు ఉన్నాయి. I am a 40-watt bulb. నేను ఒక 40 వాట్ల బల్బు. He is 100-watt bulb. నేను 100 వాట్ల బల్బు గలది. And he is a 0-watt bulb. ఆయనతో 0 వాట్లు. All the bulbs are functioning with electricity. బల్బులన్నీ కూడా విద్యుత్ శక్తితోనే వెలిగించబడుతున్నాయి. The night you want dim light. రాత్రి మనకి తక్కువ వెలుగు కావాలి. Which light you will put on? ఏ లైట్ మీరు వేసుకుంటారు? Sir, as long as you shine the whole night giving a dim light, it is perfect. రాత్రి అంతా కూడా తనకిచ్చినటువంటి కొంచెం వెలుగుతోనే అతను మండుచూ ఉన్నాడు అనుకోండి, అతను పరిపూర్ణుడే. ஒரு நாள் ஃபியூஸ் ஆயிடு, என்ன பண்ணுவீங்க? நேற்று தான் வாங்கினேன் ஃபியூஸ் ஆயிட்டு, throw it off. ఒకవేళ మంచి బల్బును కొనుక్కొని పని చేయకపోతే So the purpose is not fulfilled.
దానికి సంబంధించిన ఉద్దేశం నెరవేర్చబడుట లేదు. உங்களையும் என்னையும் கர்த்தர் கூப்பிடும்போது నిన్ను నన్ను దేవుడు పిలిచినప్పుడు தேவன் எப்படி அவரில் பரிசுத்தரா இருக்கிறாரோ அப்படி நாம நம்மில் பரிசுத்தரா இருக்கணும். ఆయన ఎలాగ తనలో తాను పరిపూర్ణుడో మనము కూడా మనలో మనము పరిపూర్ణులమై ఉండవలేను. புரிஞ்சவங்க கை தூங்க வாத்திரக்க வேண்டாம், வாத்திரக்க மாட்டீங்க, கையா தூக்கி தொலைங்க. నోరు ఎట్లాగో తెరవరు, కనీసం అర్థమైన చేతులన్నా పైకెత్తండి. ஏன் தூக்குறீங்க கை? ఎందుకు ఎత్తి ఉన్నారు? அது தெரியாது. தூக்க சொன்னீங்க தூக்கணும், கீழே படுச்சுன்னா கீழே போட்டுருவோம். ఎత్తమంటే ఎత్తుతారు, కింద వేయమంటే కింద వేస్తున్నారు. நம்ம ஜனங்களுக்கு என்ன பிரைஸ் கொடுக்கணும்னு தெரியல. சரி, இப்ப என்ன சொன்னேன்? ఇప్పుడు ఏం చెప్పి ఉన్నాను? எது கை தூக்குறீங்க? God is perfect in us. ஓ அது நீங்க சைனீஸ், எனக்கு அது புரியாது, தெலுங்கே புரியாது. ஏன்னா சைனீஸ் எப்படி புரியும்? எனக்கு புரிஞ்ச பாஷை சொல்லு. என்ன கேட்டேன் இப்போ கேள்வி, ஏன் கை தூக்குனீங்க? அதே மறந்துட்டீங்களா? அக்கா சொன்னாங்க, அவங்களும் மறந்துட்டாங்க. அவங்க டிரான்ஸ்லேட்டர். God is perfect in himself. God is perfect in himself. In himself. We also should be perfect in So ourselves. I must be perfect in myself. దేవుడు ఎలాగ తనలో తాను పరిపూర్ణుడో మనము కూడా మనలో మనం పరిపూర్ణులుగా ఉండవలేను. சிவராட் பல்பு கிட்ட ஏன்டா ஃபீஸ் ஆயிட்ட, அந்த பல்ப் பாரு இன்னைக்கு எரிஞ்சிட்டு இருக்குன்னா அத மாதிரி அது எரியாது. அது எப்படி எரியும்? அது உண்டாக்குனது எதுக்காக? நைட் லேம்ப். இது உண்டாக்குனது டே லேம்ப். ஃபார் எக்ஸாம்பிள், புரியுதா உங்களுக்கு? This must give me light at least 50 watts. That will give me only 0 watt. ఈ పెద్ద లైట్ But కనీసం both are perfect. 50 వాట్ల వెలుగు నాకు ఇవ్వాలి. 0 బల్బు కొంచెం దానికి తగినట్టుగా ఇస్తే చాలు. ఈ రెండు కూడా సంపూర్ణమే. புரியுதா? 0 watt perfect in itself, 50 watt bulb is perfect in itself. 0 బల్బు దానిలో అది సంపూర్ణత, 50 వాట్స్ బల్బు దీనిలో ఇది సంపూర్ణత. ஒரு இடத்துல 0 watt பல்பு கொஞ்ச நாள் எரிஞ்சிட்டே இருக்கும், இந்த 50 வாட்ஸ் 2ஆம் நாள் ஃபீஸ் ஆயிட்டு என்ன சொல்லுவீங்க? இந்த 0 watt பல்பு பாரு 10 வருஷம் நம்ம வாங்கி 3 வருஷம் ஆச்சு, இதுவரை ஃபீஸ் ஆகல, நீ நேற்று தான் போட்டு ஃபீஸ் ஆயிட்டே. 0 బల్బు వెలుగుతూనే ఉంది, ఇదైతే కొన్ని గంటలు వెలిగి కాలిపోయింది అనుకోండి, ఏమంటారు? ఆ 0 బల్బు. So the word perfection is not that we all will be like God. కాబట్టి పరిపూర్ణత అనే పదము అందరము దేవుని వలె మారాలి అని అర్థము కాదు. நம்ம பாஸ்டர் చర్మల్లా ఆళమా చింతికామ వాయిలు అడిచి విட்டு పోయిరుவாங்க, వాయిలే వడచి విட்டுருவாங்க. మన పాస్టర్ గారు ఏం చేస్తారంటే పాస్టర్లు వివరంగా లోతుగా చెప్పకుండా నోట్లోనే వడలు కాల్చి వెళ్ళిపోతారు. ஆமா, ஒரு பாஸ்டர் எப்பவுமே பியூரிட்டி ஓ இந்த மைண்ட் ஆல்సో యు మస్ట్ వెరీ ప్యూర్, నాట్ పాసిబుల్. ఒక పాస్టర్ గారు పవిత్రత పవిత్రత అంటారు, మనసులో కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు, కానీ అది ఎలాగ సాధ్యము? பாசிபிள் தான், டைம் எடுக்கும். సాధ్యం అవ్వాలంటే సమయం పట్టును. ஓரோ ஏஜுக்கு என்னதான எண்ணங்கள் நினைச்ச மனசுல வருமா வராதா? According to the age, your thought will change, your concept will change. మీ వయసు ప్రకారంగా మీ మనసులు మీ యోచనలు మారును. యంగ్ బాయ్స్ గర్ల్స్ కూడా దాని எண்ணம் ஒண்ணா இருக்கும், ఓల్డ్ మెన్ ఓల్డ్ లేడీస్ కి எண்ணம் వేరేயா இருக்கும். యవనస్తులకు అబ్బాయిల అమ్మాయిల యొక్క తలంపులు వేరేగా ఉంటాయి, వయసైన వారి యొక్క తలంపులు వేరుగా ఉంటాయి. ஒரு சின்ன தப்பு உண்டா யாரும் குற்றம் சொல்ல மாட்டாங்க. ఒక చిన్న బిడ్డ తప్పు చేస్తే ఎవరు నేరం మోపరు. தாத்தா வின்சன் பண்ணா என்ன அண்ணாச்சு இவ்வளவு வயசாகி போச்சு, முடியலாம் நரைச்சு போச்சு, காலு முதல் தளர் வெள்ளையாவே இருக்கிறீங்க, நீங்க பண்ணலாமா சொல்ல மாட்டாங்களா? வின்சன் బ్రదర్ ఏదైనా తప్పు చేసేట్లయితే ఏంటయ్యా మీరు ఇంత పెద్దవాళ్ళు ఇలా చేస్తారు. అర్థం என்னன்னா, దాని అర్థం சின்ன பிள்ளைங்களுக்கு அவங்களுக்கு பர்ஃபெக்ஷன் இருக்கு, యూత్స్కి அவங்களுக்கு పర్ఫెక్షన్ இருக்கு, చిన్న పిల్లలు తాతమారికి அவங்களுக்கு పర్ఫెక్షన్ இருக்கு. చిన్న పిల్లలకు వారికి సంపూర్ణత ఉంది, యవనస్తులకు వారి సంపూర్ణత, తాతలైన వారికి వారికి సంపూర్ణత ఉన్నది. బిలీవర్స్కి உங்களுக்கு పర్ఫెక్షన్ இருக்கு, విశ్వాసులకు మీకు ఒక సంపూర్ణత ఉన్నది, ஊழியக்காரனுக்கு அவனுக்குள்ள పర్ఫెక్షన్ இருக்கு, సేవకులకు వారి తగిన పరిపూర్ణత వారికి ఉన్నది. புரிஞ்சுதா? అర్థమవుతున్నదా? கடவுளை போல நீ పర్ఫెక్ట్ ஆன కళ్యాణం కట్టకూడదు. బట్ దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్ అని சொல்றாங்க எல்லாரும். దేవుని వలే సంపూర్ణంగా ఉండాలంటే కనీసం వివాహం కూడా చేసుకోకూడదు. சரியா? அப்ப இப்படி நம்ம அவரை மாதிரி పర్ఫెక్ట్ ஆக முடியும்? మరి ఎలాగో ఆయన వల్ల మనం పరిపూర్ణతగా చెందగలము? புரிஞ்சதா? అర్థమైందా? எப்ப ஜெபிச்சாலும் என்ன சொல்றீங்க? சாட்சியில போது என்ன சொல்றீங்க? ஆண்டவரே என்ன வந்தாலும் சரி நானும் என் குடும்பம் கட்டாயம் சொர்க்கத்துக்கு போயிடணும், வேற யாரு போனாலும் பரவாயில்ல. ప్రార్థన చేసినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఏమంటారు? ఏమైనా సరే నేను నా కుటుంబం అక్కడలో దేవుని రాజ్యం వెళ్ళిపోవాలంటారు, వేరెవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. அது ரொம்ப ஸ்பெஷலிஸ்ட் கேரளைட்ஸ், మరి ముఖ్యంగా కేరళ వాళ్ళు అలా ஞானம் என்ற குடும்பம், ஞான குடும்பம், அது அந்த ஸ்லோகன் அப்படியே ஒட்டி வச்சிருப்பாங்க வாயில, నేను నా కుటుంబం, నేను నా కుటుంబం. வேற ஏன் போறானே போல எனக்கு கவலை கிடையாது, நானும் குடும்பம் கர்த்தா வந்து போயிடும். వేరే ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నాకేమో పట్టించుకోను, నేను నా కుటుంబం వెళ్ళిపోవాలి. நாங்க எப்படி ஜெயிப்போம்? మనం ఎలా ప్రార్థన చేయగలం? நானும் சொல்றேன், நாங்களும் எங்க சென்ட்ரல் எல்லா ஊழியர்களும் போயிடணும் ஜெபிக்கிறாங்கடா காலையில.
నేను కూడా ఉదయకాలం నేను మా సెంటర్లో ఉన్న సేవకులందరూ వెళ్ళిపోవాలని ఉదయకాలం కూడా ప్రార్థన చేశాం. When Jesus comes, యేసు వచ్చినప్పుడు believers and workers are going together. సేవకులు విశ్వాసులు కలిసి వెళ్ళబోచున్నారు. அந்த உபதேசம் உண்மையா தப்பா? கை தட்டுங்க. ఈ ఉపదేశము సరియా తప్పా? தப்பா? அக்கா மரம் முதல்ல போவாங்க, தங்கச்சி பின்னாலே வருவீங்க, சொல்லுங்க. అక్కడ ముందు వెళ్తున్నారు, చెల్లెలు వెనకాల వస్తున్నారా? தப்பா வெள்ளை ட்ரெஸ் போட்டுருக்காங்க, நீ சிவப்பு ட்ரெஸ் போட்டுக்கிறேன், తెల్ల బట్టలు వేసుకుంది, మీరు పచ్చ రంగులు వేసుకొని ఉన్నారు. நீ ரஷ்யாமா இருக்கிற, பாகிஸ்தானா இருக்கிறா? ఒకరు రష్యా లాగా ఉన్నారు, ఒకరు పాకిస్తాన్ లాగా ఉన్నారు. எப்படி போவீங்க? ஒயிட் அண்ட் பிளாக் எப்படி சேர்ந்துவோம்? మరి తెల్ల వస్త్రంతో కలిసి మీరు ఎలా వెళ్తారు? போமா? వెళ్తారా వెళ్ళరా? எங்களை பற்றி ஆண்டு சொன்னாரு ஒரு வசனம் பார்த்து, ஸ்திரீயை தொடாமல் மனுஷனுக்கு நல்லது. స్త్రీని ముట్టకుండుట ఆ మనిషికి వేలు అని చెప్పి మమ్మల గురించి కూడా ఒక వాక్యం చెప్పబడి ఉన్నది. என்ன சொன்னாரு? ఏం చెప్పారు? நாங்க தொடக்கூடாது, பேசலாம், మాట్లాడవచ్చు కానీ ముట్టకూడదు. தொட்டம் தீர்ந்து கதை, ముడితే అయిపోయింది కథ. அதோட தொலைச்சிடலாம், மிஷன் தொலைச்சிடும். ஆண்டு தொலை காட்ட மிஷன் தொலைச்சி விட்டுருவாங்க. దేవుడు ఏమని చేయకపోయినా మిషన్ మాత్రం కథ కట్టేస్తుంది. சரி இல்லையா? ஆண்டம் பொறுத்தாலும் பூஜாரி பொறுக்க மாட்டான்னு சொன்ன மாதிரி கடவுள் நம்மளை சில பாவம் மன்னிச்சா கூட மிஷன் மன்னிக்கவே செய்யாது. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం చెప్పినట్లుగా దేవుడు క్షమించిన మిషన్ క్షమించదు. அதனால கடவுளுக்கு எதிராக தப்பு பண்ணாலும் பரவாயில்ல, மிஷனுக்கு எதிராக என்ன பண்ணக்கூடாது? சொல்லுங்க சத்தமா. తప్పు చేయకూడదు, தப்பே பண்ணக்கூடாது, இங்க மன்னிப்பே கிடையாது. దేవుని ఎదుటి తప్పు చేసినా పర్వాలేదు కానీ మిషన్ ఎదుటి తప్పు చేయకూడదు, చేస్తే క్షమాపణే ఉండదు. எல்லாரும் சொல்லுங்க, అందరు చెప్పండి. ஜேம்ஸ் சொல்லு. ஆண்டனுக்கு எதிராக தப்பு பண்ணா பரவாயில்ல, மன்னிச்சிருவாரு. ஆனா மிஷனுக்கு எதிராக பண்ணக்கூடாது. తప్పు పని பாஸ்டுக்கு எதிராக சீப்பா பண்ணுன சுட்டி உனக்கு పాస్టర్ ఎదురు చీఫ్ ஜென்மத்தில் பாஸ் ஆக முடியாது, உனக்கு ஒரு சான்ஸும் கிடைக்காது. மிஷன்ல செத்ததுல விட்டுருவாங்க. ఇంకా మిషన్లో ఏ తరుణం మీకు ఎవరు? அதனால கடவுளுக்கு நீங்க பயப்படாத, பூஜாரி பயப்படுங்க. అందువల్ల దేవుడి కంటే అధికంగా పూజారికి భయపడాలి. திருப்பி சொல்லுங்க, దేవుని కంటే అధికంగా పూజారికి భయపడాలి. பூஜாரி பயப்படணும். அவன் கடைசியில் பண்ண மாட்டேன்னு சொன்னா பண்ண மாட்டான், அவ்வளவுதான். చివరిదాకా మిమ్మల్ని చెయ్యను అంటే చెయ్యరు, అంతే. சரி, அந்த கேர்ஃபா இருங்க. என்ன சொன்ன இப்போ? ஈச் ஒன் ஹேஸ் காட் ஹிஸ் ஓன் பெர்ஃபெக்ஷன். ప్రతి ఒక్కరికి వారికంటూ ఒక పరిపూర్ణత ఉన్నది. విశ్వాసులకు విశ్వాసుల పెర్ఫెక్షన్, విశ్వాసులకు విశ్వాసుల పరిపూర్ణత. హస్బెండ్ మస్ట్ లవ్ దేర్ వైఫ్స్. భర్తలు తమ భార్యలను ప్రేమించవలెను. వన్ మ్యాన్ షుడ్ హావ్ వన్ వైఫ్. ఒక మనిషి పురుషునికి ఒకే భార్య ఉండవలెను. கேக்குறீங்களா? వింటున్నారా? புரியுதா இல்லையா? If you are barren, ask God, he will give you a child. Children are God's heritage. మీరు గొడ్రాలుగా ఉన్నట్లయితే అడగండి, దేవుడు సంతానం ఇచ్చేదురు. కుమారుని హో అనుగ్రహించి స్వాస్థ్యము. Wives must be submissive to the husbands. భార్యలు భర్తలకు లోబడి ఉండవలెను. இந்த பிரமாணம் கொடுத்தது யாரு? ఈ నియమం ఇచ్చింది ఎవరు? உங்க ஆண்டவர். எங்களுக்கு என்ன பிரமாணம் கொடுத்தாரு? మీ దేవుడు మీకు నియమం ఇచ్చారు. మాకేం ఇచ్చారు? వివాహం பண்ண స్త్రీ పురుషునికి ప్రియమా இருப்பாள், వివాహం பண்ணாதவளோ கடவுளுக்கு ప్రియమా இருப்பாள். పెండ్లి అయినది భర్తను సంతోషపెట్టును, పెండ్లి కానిది దేవుని సంతోషపెట్టును. புரியுதா? விவாகம் பண்ணாதவள் ஆவிலும் சரீரத்திலும் பரிசுத்தமா இருப்பாள். పెండ్లి కానిది 7 చాప్టర్ వీటిలో వాసింగ. పెండ్లి కానిది ఆత్మయందును శరీరమందును పవిత్రురాండ్రై ఉండెదరు. 1 కొరింథీ 7వ అధ్యాయం. వివాహం பண்ணாதவர்கள் ஆவிலும் சரீரத்திலும் பரிசுத்தமா இருப்பாங்க. పెండ్లి కానిది ఆత్మయందును శరీరమందును పవిత్రురాండ్రై ఉండెదరు. యేసు வரும்போது, యేసు వచ్చినప్పుడు இந்த ரெண்டு குரூப் சேர்ந்து போகும். ఈ రెండు గుంపులు కలిసి వెళతారు. எப்படி? ఎలాగునా? పూర్ణపట్ట పరిశుద్ధవాన్கள், పూర్ణపరచబడిన పరిశుద్ధులు. അൽവിന് മനസ്സിലാകുന്നുണ്ടോ? ആ വിശ്വാസം ഉണ്ടോ? വേലക്കാർ വിശ്വാസം ഒന്നായിട്ട് പോകത്തുള്ളൂ യേശു വരുമ്പോൾ. അപ്പൊ അതെങ്ങനെ പോകും? എന്റെ വിശുദ്ധി നിങ്ങളുടെ വിശുദ്ധി ഒന്നാണോ? అంటే మీ పరిశుద్ధత నా పరిశుద్ధత ఏకమవ్వలేను. ആണോ? എനിക്ക് വേലക്കാരന്റെ വിശുദ്ധി വേണം, నాకు సేవకులకు పరిశుద్ధత కావలేను. നിങ്ങൾക്ക് విశ్వాసుల విశుద్ధి വേണം, మీకు విశ్వాసుల పరిశుద్ధత కావలేను. అండర్స్టాండ్? అర్థమైందా? நீங்க விவாகம் பண்ணி ஜீவிக்கிறீங்க, మీరు వివాహం చేసుకుని జీవిస్తున్నారు. விவாகம் பண்ணாங்க, புருஷனுக்கு பிரியமா நடக்கிறாங்க முதல்ல, ரெண்டாவது స్థానం கடவுள் கொடுக்குறீங்க. ஆனா உங்களுக்கு லெவல் அவ்வளவுதான். మీరు మొదటి స్థానమును మీకు భర్తకి దేవునికి ఇస్తున్నారు, రెండో స్థానం భర్తకి ఇస్తున్నారు. మీ స్థితి అంతవరకే. If you are faithful in that, you are perfect. మీరు దాంట్లో నమ్మకంగా ఉంటే మీరు సంపూర్ణులే. எனக்கு என்ன பிரமாணம்? మరి నాకే నియమము? మనసులో కూడా நினைக்க கூடாது, మనసులో కూడా అనుకోకూడదు. புரியுதா? ஸ்திரீயை தொடக்கூடாது, స్త్రీని ముట్టకూడదు, அவளை இச்சா பார்க்க கூடாது. அது உங்களுக்கு இருக்கு, அது எங்களுக்கு கூடுதல். స్త్రీని ఇచ్చతో మనం మోహంతో చూడకూడదు. అది మీకు ఉన్నది, మాకు ఇంకా అధికంగా ఉన్నది. அப்ப நாங்க இதுல பூரணப்படணும். మేము దీనిలో పూర్ణత పొందవలెను. Understand? So my perfection and your perfection is not one and the same. కాబట్టి my main workers, మా యొక్క సంపూర్ణత మీ యొక్క సంపూర్ణత ఒకటే కాదు.
அதுவா சரியா? நீ என்ன சொல்லி தொலைச்சு போட்டு தான் இருப்போம். இந்த குரூப் சார் எங்க ஸ்டாலும் டீ தான் அப்படிப்பானு, எங்கேயாவது பைபிள் காலேஜ் போயிருந்தா 1000 பேரை பாஸ்டர்ஸ் ஆக்கிருப்பேன் நான். சரி. So perfection depends from person to person, object to object, creation to creation. కాబట్టి సంపూర్ణత అని చెప్పినప్పుడు మనిషికి సృష్టికి వస్తువుకి వ్యత్యాసము కలదు. యేసు అన్నారు, నాను ఎన్ పితావు ఒంటా இருக்கிறோம். యేసు ప్రభు ఏం చెప్పి ఉన్నారు? నేనును నా తండ్రి ఏకమై ఉండలాగున. ఒంటా వస్తాంగా? ఆర్ దే వన్? వారు ఒకటిగా ఉన్నారా? యేసు పితావు ఒన్నా? యేసు తండ్రి ఏకమా, ఒకటా? கேள்வி கேட்காம இருக்க முடியாது. நான் சாக்ரட்டிஸ் சந்தானம். నేనే ప్రశ్న ఫాదర్ వన్ అనే పేసబుల్ సెపరేట్ ఐడెంటిటీ சொல்றாரு. కానీ మాట్లాడేటప్పుడు వేరే విధంగా మై గాడ్ వై యు ఫర్సాకెన్ మీ, నా దేవా ఐడెంటిటీ దాన నన్నేలు చేయి విడిచితు అంటున్నారే, అప్పుడు ఎన్ని అడుగుల దూరంలో కనబడుతున్నాడు. సో when he said we are one, mean in the mind we are one. మేము ఏకమై ఉన్నామంటే అర్థము మనస్సులో ఏకమై ఉన్నాము. in the purpose of creation we are one. సృష్టి యొక్క ఉద్దేశంలో మేము ఏకమై ఉన్నాము. So simply in one way, in the principle of your creation, the purpose of creation, you must be made perfect. Simple. సులభంగా చెప్పాలంటే మీ సృష్టి యొక్క నియమములో ఉద్దేశములో మీరు సంపూర్ణంగా ఉండాలి. புரியுதா? உங்க சித்தித்த நோக்கம் பிரின்சிபல் எந்த நியமத்தில் கர்த்தர் உண்டாக்குனாரோ, எதற்காக உண்டாக்குனாரோ, இந்த ரெண்டுலக்கு పూర్ణపడనదా పూర్ణద. దేవుడు ఏ నియమము కొరకు మీరు సృష్టించి ఉన్నారు, ఏ ఉద్దేశము సృష్టించబడి ఉన్నారు, దాంట్లో పూర్ణత చెందుటే పరిపూర్ణత. Yes. So you must know what is God's will for your love. కాబట్టి మీ జీవితం గురించి దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకొనవలెను. When Jesus called Paul, he said he will suffer great things for me. దేవుడు పౌలు గురించి చెప్పుచున్నప్పుడు అతను నా కొరకు ఎన్నో శ్రమలను అనుభవించును. Understand? But he never called John like that. అయితే యోహాన్ని దేవుడు అలా పిలవలేదు. So Paul suffered. కావున పౌలు శ్రమ పడ్డాడు. Even unclean spirit gave a testimony, I know Paul, I know Jesus. అందుకే అపవిత్రాత్మ చెప్పుచున్నది, యేసు నేను ఎరుగుదును, పౌలుని ఎరుగుదును. Therefore he boldly said, I finished my course. మరి యారుమే చెప్పలే. అందువల్ల అంత ధైర్యంగా చెప్పుచున్నాడు, నా పరుగును తుదముట్టించున్నానని. మరి ఎవరు అలా చెప్పలేదు. I have fulfilled the purpose of my calling. అనగా నా యొక్క పిలుపు యొక్క ఉద్దేశాన్ని నేను నెరవేర్చి ఉన్నాను. So there is a crown of righteousness. అందువల్ల ఒక నీతి కిరీటం అతనికి ఉంచబడి ఉండెను. So this is the truth of being made perfect. అదే సంపూర్ణంగా ఉండే యొక్క సత్యము ఇదై ఉన్నది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ பண்ணாம வசனம் மட்டும் வாசிச்சோம்னா நீங்க கன்ஃபியூஷன்ல இருப்பீங்க. அப்படி இருந்து வாதிரந்த பதிலே சொல்ல முடியாம అయిపోయినீங்க. ఈ విధంగా వివరించకుండా ఉన్నట్లయితే వాక్యమును మీరు నోరు తెరవకుండా ఆ విధంగా బదులు చెప్పకుండా ఉండిపోతున్నారు. తలాటి బొమ్మ వారి என்ன செய்தாலும் ஆமாங்க. గంగిరెద్దులకు ఏం చెప్పినా తలకాయ ఊపుతూ ఉన్నారు. அப்படியே இருந்து உங்களை முட்டாளாக்கி வச்சுட்டாங்க நம்ம ஆட்கள். ஆரம்பத்திலே இந்த மாதிரி கேள்வி கேட்டு படிப்பிச்சிருந்தா இப்ப மேதையா இருப்பீங்க. ప్రారంభం నుండే బాగా నేర్పించినట్లయితే మీరు చాలా తెలివిమంతులుగా మారి ఉండేవారు. Yes, right. So these martyrs, there are general martyrs and tribulation martyrs. ఇప్పుడు ఈ హతసాక్షులలో రెండు గుంపుల వారు, ఒకటి సామాన్య హతసాక్షులు, రెండవది శ్రమల కాలపు హతసాక్షులు. About general martyrs we read Hebrews 11:33 to 40. సామాన్య హతసాక్షుల గురించి హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వాక్యములు. Also in Revelation 6:9 to 11. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11వ వాక్యము వరకు. These are all general martyrs. వీరందరూ కూడా సామాన్యమైన హతసాక్షులు. Understand? అర్థమైందా? నీ వీటిలో వాసిక టైం లేదు. ఇంట్లో చదువుకొని ఇప్పుడు చదివే సమయం లేదు. To them the Lord said, వారితో దేవుడు చెప్పుచున్నారు, wait for some more time, ఇంకా కొంతకాలం వేచి ఉండుడి, until your brethren which are yet to die as martyrs die as martyrs. ఇంకనూ మీకు సహోదరులు హతసాక్షులుగా మరణించవలసి ఉన్నది, వారందరూ మరణించేంత వరకు కొంతకాలము వేచి ఉండుడి. So during the 7 years of tribulation, 7 సంవత్సరాల శ్రమల కాలములో one group of the fallen saints, ఒక గుంపు పడిపోయినటువంటి పరిశుద్ధులు, they will not worship the Antichrist. వారు అంత్యక్రీస్తుకు నమస్కరించరు. They will be ready to die by his hand. వారు అతని చేతిలో చంపబడడానికి సిద్ధంగా ఉంటారు. They all will die as martyrs. వాళ్ళందరూ హతసాక్షులుగా మరణించెదరు. Where do we read about the tribulation martyrs? శ్రమల కాలపు హతసాక్షుల గురించి ఎక్కడ చదువుచున్నాము? పెన్ మెసేజ్ எழுதுங்க, வாசிக்க நேரம் இல்ல. తెలిసిన వాళ్ళు చదవండి. அடுத்த வாரம் கேளுங்க சொல்லணும். వచ్చే వారం ప్రశ్న అడుగుతాను చెప్పాలి. Where do we read about the tribulation martyrs? Martyrs who will die as martyrs during the
7 years of tribulation period. 7 సంవత్సరాల శ్రమల కాలములో మరణించినటువంటి ఆ శ్రమల కాలపు హతసాక్షుల గురించి ఎక్కడ చదువుచున్నాము? Revelation 14:13 to 16. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13 నుండి 14 వరకు 16 వరకు. 14:13 to 16. 14వ అధ్యాయము 13వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు. 2. రెండవది Revelation 7:9 to 17. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుండి 17 వరకు. 3. మూడవ వాక్యం Revelation 12:10 and 11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10, 11 వాక్యములు. 4. నాలుగో వాక్యం Revelation 13:15. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యం. 5. ఐదో వాక్యం Revelation 15:2 and 3. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2, 3 వాక్యములు. Somebody say. ఎవరైనా చెప్పండి చెప్పిన వాక్యాలన్నీ. చలో చెప్పండి రాసుకున్న వాక్యాలు. சத்தமா சொல்லப்பட சாப்பிடல 3 வாரம். గట్టిగా చెప్పు. రెవల్యూషన్ 14 13 to 16, 7, 9 to 17, 12, 10 and 11, 13, 15, 15, 2 and 3. In all the text you read about the tribulation martyrs. ఈ వాక్యాలన్నిటిలో మనము శ్రమల కాలపు హతసాక్షుల గురించి చదువుచున్నాము. Yes. Why they die as martyrs? ఎందుకు వాళ్ళు హతసాక్షులుగా మరణించారు? They want to stand for the word of God and for the blood of Jesus. With the blood of Jesus. దేవుని యొక్క వాక్యం నిమిత్తమును యేసు యొక్క రక్తము నిమిత్తమును వారు నిలబడినందువలన చనిపోయి ఉన్నారు. They will refuse to worship the Antichrist. అంత్యక్రీస్తును నమస్కరించే విషయంలో తిరస్కరించినందును So by some means he will kill them. ఏదో రీతిలో అతడు వారిని చంపివేయును. They are tribulation martyrs. వారు శ్రమల కాలపు హతసాక్షులు. The Lord told the general martyrs, దేవుడు చెప్పి ఉన్నారు సామాన్య హతసాక్షులు. for Abel through Zechariah, హేబేల్ నుండి జకరియా వరకు, and John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను కూడా. In the New Testament also, మరి నూతన నిబంధనలోను those who die imperfectly. అసంపూర్ణముగా మరణించిన వారు. That means the purpose of God concerning them is not completely fulfilled. అనగా వారిని గురించినటువంటి దైవ ఉద్దేశం ఇంకా వారిని సంపూర్ణపరచబడలేదు. They don't know the doctrine much. వాళ్ళకి ఎటువంటి ఉపదేశం తెలియదు. They may not be living a holy life. వారు ఒక పరిశుద్ధమైన జీవితం కూడా ఒకవేళ చేయకపోయి ఉండవచ్చును. They may not be living a perfect life. వారు పరిపూర్ణమైన జీవితము చేయకపోయి ఉండవచ్చును. But still they die for Jesus. కానీ యేసు ప్రభు కొరకు మరణించిన వారే. They will not be, because they are not perfected, they cannot join the church. వారు సంపూర్ణత చెందలేదు కాబట్టి సంఘముతో వారు కలుసుకొనలేరు. But Paul, like martyrs, అయితే పౌలు వంటి హతసాక్షులు they did all God's will, దేవుని యొక్క చిత్తమంతా చేసి ఉన్నారు. made perfect, సంపూర్ణత పొంది ఉన్నాడు. understand, finished their course, పరుగు తుదముట్టించి ఉన్నారు. waiting to go to heaven only. పరలోకములకు వెళ్ళటకు సిద్ధముగా ఉన్నారు. When they die, వారు మరణించినప్పుడు they will join the glorious church. వారు మహిమగల సంఘమును కలుసుకుంటారు. They die in perfection. వారు పరిపూర్ణతలో చనిపోయి ఉన్నారు. In your life also, మీ జీవితంలో కూడా when a young girl, a boy dies, ఒక యవనస్తుడైనటువంటి అబ్బాయి గాని అమ్మాయి గాని మరణిస్తే, you have never attained the perfection of me. నా యొక్క పరిపూర్ణతను ఇంకా పొందలేదు. Understand? But God expects a kind of perfection according to your level of growth or your age. అయితే మీ యొక్క యవ్వన ప్రాయములకు తగినట్లుగా ఎదుగుదలకు తగినట్లుగా ఒక పరిపూర్ణత స్థాయిని దేవుడు ఎదురు చూస్తున్నారు. If I am a senior pastor, నేను ఒక సీనియర్ పాస్టర్నై ఉన్నాను. God expects another level of perfection from my life. దేవుడు నా జీవితం నుండి మరొక స్థాయి పరిపూర్ణతను ఎదురు చూస్తున్నారు. అర్థమైందా? అర్థం కాలేదా? You cannot become an old man, you cannot become an old lady. మీరు వయసైనటువంటి వృద్ధురాలుగాను వృద్ధుడుగాను మారలేదు. But you died very young. చాలా యవ్వన ప్రాయంలో చనిపోయారు. So how will God judge you? ఎలా మీకు దేవుడు తీర్పు తీరుస్తారు? As a 23-year-old girl, 23 సంవత్సరాల వయసు గల అమ్మాయిగా how holily you should live. ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవించవలెను. How righteously you must behave. ఎంత నీతిగా నువ్వు జీవించవలెను. What kind of knowledge you must have. ఎట్టి తెలివి నీకు ఉండవలెను. So God expects that perfection. అట్టి పరిపూర్ణతను దేవుడు ఎదురు చూస్తున్నారు. When you die, you can go to heaven. అలాగా ఉండి నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు. Therefore we teach Sunday school, we teach youth, and we teach adults also. అందువలనే మేము సండే స్కూల్ చెప్తున్నాం, యవనస్తులకు చెప్తున్నాం, పెద్దవాళ్ళకి చెప్తున్నాం. విశ్వాసుడే వారు పూర్ణము,
வாலிபரிட பூரணம், சண்டை பிள்ளைட பூரணம், அந்த மூணு ஒண்ணா இருக்காது. విశ్వాసులకు పూర్ణత, యవనస్తుల పూర్ణత, సండే స్కూల్ పిల్లలకు పూర్ణత, ఈ మూడు ఒకటిగా ఉండవు. ஊழியரிட பூரணமும் விசுவாசிட பூரணமும் ஒண்ணா இருக்காது. సేవకులకు పరిపూర్ణత, విశ్వాసుల పరిపూర్ణత కూడా ఒకటిగా ఉండదు. அப்ப கர்த்தர் எப்படி ஜட்ஜ் பண்றாருன்னா, உங்க நிலைமையில நீங்க பூரணப்படணும். దేవుడు ఎలాగైనా తీర్పు తీరుస్తారంటే మీ స్థితిలో మీ నిలవర ప్రకారంగా మీరు జీవించవలెను. உங்கள் அழைத்த அழைப்பில் நீங்க என்ன செய்யணும்? పూర్ణపడం. మీరు పిలిచిన పిలుపులో మీరు పరిపూర్ణత చెందవలెను. God may expect me to pray 3 hours a day. దేవుడు నా యొద్ద నుండి దినమునకు 3 గంటలు ప్రార్థన చేయాలని ఎదురు చూస్తున్నారు. He may expect from you only 30 minutes prayer. అయితే మీ యొద్ద నుండి 30 నిమిషాలు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఎందుకు? ஆண்டவர் 3 மணி நேரம் எங்க இருக்க டைம் ஜெபிக்கிறதுக்கு? 3 గంటలు కూర్చొని ప్రార్థన చేయడం మీకు ఎక్కడ సమయం ఉంది? நாங்க தப்ப முடியாது. మేమైతే తప్పించుకోలేము. ஆண்டவர் இவனுக்கு என்ன வேலை? திங்கிறதல்லவா? మీకేం పని? తినే పనేనా? புரியுதா? So God's expected purpose and given commandments. దేవుడు ఎదురు చూసే పరిపూర్ణత, ఇచ్చినటువంటి ఆజ్ఞలు, இந்த ரெண்டுல பூர்ணப்பட்டீங்கன்னா you are perfect. ఈ రెండు పూర్ణత చెందితే మీరు సంపూర్ణులే. And some people never come to that perfection. మరియు కొంతమంది ఆ సంపూర్ణత వరకు రాలేరు. But they may die. మధ్యలోనే చనిపోతారు. For witnessing Jesus. యేసు ప్రభువుకు సాక్ష్యంగా ఉండి చనిపోతారు అనుకో. They will not go to New Jerusalem or Zion. వాళ్ళు నూతన యెరూషలేము సియోనుకు వెళ్ళరు. They'll go to heaven. వాళ్ళు పరలోకానికి వెళ్తారు. But their place is not on the throne. కానీ వాళ్ళకి స్థలము సింహాసనములో కాదు. Throne is only for overcomers. సింహాసనము జయం పొందిన వారికే. For martyrs the place is before the throne. అయితే హతసాక్షులకు స్థలము సింహాసనం యొక్క ఎదుట. There are 2 places called sea of glass. 2 స్థలములు కనబడుచున్న సింహాసనం ఎదుట స్ఫటిక సముద్రము. I don't have the picture. I'll show the picture later. We'll make one. దాని చిత్రం నా దగ్గర లేదు, తర్వాత మీకు చూపించేదను. Position of saints in eternity. ఆ యొక్క నిత్యములో పరిశుద్ధుల యొక్క కూర్చునే విధానము. அந்த படம் பார்த்தீங்கன்னா புரிஞ்சிடும். ఆ పటం చూస్తే మీకు అర్థమైపోతుంది. Jesus and the overcoming saints from church will be on the throne. యేసు ప్రభువును జయం పొందిన పరిశుద్ధులను సింహాసనములో ఉండెదరు. General martyrs will be given one place and tribulation martyrs will be given another place. సామాన్యమైన హతసాక్షులకు ఒక స్థలం ఇవ్వబడును, శ్రమల కాలపు హతసాక్షులకు ఒక స్థలం ఇవ్వబడును. About the New Testament martyrs, నూతన నిబంధన హతసాక్షుల గురించి Hebrews 12:24 హెబ్రీ 12:24లో చూస్తున్నాం. we find, అక్కడ మనం చూస్తున్నాము, for the sake of the word of God దేవుని యొక్క వాక్యం నిమిత్తమును they yielded their life to be killed. ప్రకటన గ్రంథం 12:10-11 వాక్యములు. They never expected deliverance. వారు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. புரியுதா? பிள்ளைங்களை பலி கொடுத்தவங்க இருக்காங்க. Some people they got their children alive back. కొంతమంది స్త్రీలు తమ పిల్లలను సజీవంగా పొందుకొని ఉన్నారు. Some people never received the deliverance but they died. కొంతమంది విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. Because they want to have a better resurrection. ఎందుకంటే వారికి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి ఉన్నారు. நீங்க வியாதியா இருந்து நல்ல விசுவாசியர் ஊழியக்காரனோ வியாதியா இருந்து அந்த வியாதியில நீங்க விசுவாசத்துக்காக செத்தா you are a martyr. మీరు సేవకులైన విశ్వాసులైన వ్యాధిగా ఉండి ఆ వ్యాధిలో చనిపోతే మీరు ఒక హతసాక్షులు. புரியுதா? Why? ఎందుకొరకు? I died for the sake of my faith. నా విశ్వాసం కొరకు నిలబడి చనిపోయి ఉన్నాను. So God will count me as a perfected martyr. దేవుడు నన్ను పరిపూర్ణత చెందిన హతసాక్షిగా ఎంచుదురు. My glory will be exceeding greater than others. నా మహిమ అనేది ఇతరులందరికంటే మరి అధికముగా ఉండును. And that's the reason why we don't take medicine. అందుకనే ఆ కారణం చేత మేము మందులు తీసుకోము. I won't die as a martyr. నేను హతసాక్షిగా మరణించాలి. Many saints died as martyrs only in our mission. అనేక మంది పరిశుద్ధులు మన మిషన్ లో హతసాక్షిగా మరణించారు. சிலங்க எமோஷன் சொல்லுவாங்க, யாருமே வியாதியில சாகக்கூடாது பட்டத்தனம் எல்லாம். కొంతమంది ఉద్రేకంగా చెప్తారు, ఎవరు మీరు వ్యాధిలో చనిపోకూడదని. எப்படி சாகிறது కనెక్ట్ கிடையாது. How you die. ఎలాగ చనిపోతున్నాము, ఎప్పుడు చనిపోతున్నాము అని కాదు, ఎలా చనిపోతున్నాము. Jesus died a cruel death. యేసు ప్రభు ఒక కఠిన క్రూరమైనటువంటి మరణం పొంది ఉన్నారు. But he died as a perfect man. అయితే పరిపూర్ణుడిగా కదా మరణించున్నారు. Understand me? అర్థమైందా? Lazarus died a pathetic death. లాజరు ఒక దౌర్భాగ్యమైన మరణం మరణించున్నాడు. He went to Abraham's bosom, paradise. అయితే వెళ్ళి పరదేశంలో అబ్రహాముకు రొమ్మును ఆనుకొని ఉన్నాడు. So how we are dying, that never matters. ఎలాగైనా చనిపోతామో అది కాదు విషయము. The mode of death. ఏ పద్ధతిలో చనిపోతున్నాము. But what was our life at the time of death? అయితే చనిపోయేటప్పుడు మన జీవితం ఎలాగున్నది.
You are going to be judged based on that. దాని మీద ఆధారపడే నువ్వు తీర్పు తీర్చబడదువు. ఇదివరకు சொன்ன சத்தியங்கள்லாம் புரிஞ்சு ఇంతవరకు చెప్పిన సత్యములను అర్థమైన వారు பாதரந்து எஸ்டெல்லாம் உண்டா உங்களுக்கு கஷ்டமா இருக்கும் கை தூக்கிட்டா போதும். నోరు తెరిచి అర్థమైందని చెప్పలేరు, కనీసం చేతులన్నా ఎత్తండి. యా సంతోషத்துக்காக, నా సంతోషం కొరకు. புரியுதா? అర్థమైందా? புரிஞ்சது ஆனா கேள்வி கூடாது. అర్థమైందని చెప్తారు కానీ మేము ప్రశ్నలు మాత్రం అడగకూడదు. అది కండిషనల్ అండర్స్టాండింగ్. என்ன కండిషన్? షరతుతో కూడిన గ్రహింపు. We understand everything but on one condition, don't ask questions. అన్ని మాకు అర్థమైంది కానీ ఒకే ఒక షరతు, మీరు ఏ ప్రశ్నలు మమ్మల్ని అడగొద్దు. నా తోకొంటే వడి கிடையாது. I have to fail. నేను మీ ఎదుట ఓడే పోవాలి, వేరే మార్గం లేదు. So keep this truth in mind and live a perfect life. కాబట్టి సత్యములు మనసులో ఉంచుకొని సంపూర్ణమైన జీవితం చేయండి. So put in one word, when you die you must die as a perfect man. ఒక్క మాటలో చెప్పాలంటే మనం చనిపోయేటప్పుడు సంపూర్ణత చెంది చనిపోవలేను. Mark the perfect man and see the upright. The end of that man is peace. సంపూర్ణ పరచబడిన వారిని యథార్థవంతులను చూడండి, వాళ్ళ ముగింపు సమాధానము. నీకు ఎప్పుడు చత్తాலும் సరే, మీరు ఎప్పుడు చనిపోయినా సరే పూర్ణపడి చాలు, పూర్ణపడి చనిపోండి. whether die as a boy or die as a youth or die as a young adult or die as a old man, die as a perfect man having fulfilled God's purpose concerning you. యవనస్తులుగా కానీ యవనస్తురాలుగా కానీ చిన్నపిల్లగా కానీ వయసైన వారు కానీ చనిపోని కానీ దేవునికి పరిపూర్ణమైనటువంటి చిత్తం చేసి పరిపూర్ణులుగా చనిపోయేవాళ్ళు. If it is God's will and purpose for you that you must die as a martyr, don't be hesitant. It's a matter of one day or one thing. ఒకవేళ కానీ దేవుని చిత్తము దేవుని ఉద్దేశము నువ్వు హతసాక్షిగా మరణించాలని ఉంటే దానికి వెనకాడొద్దు. ఏదో ఒక్క రోజుకే కదా బాధ. If the coming of the Lord is delayed, if the situation, the world is going to be changed, some of us may have to die as a martyr. ప్రభువుకి అక్కడ ఆలస్యమైనట్లయితే, పరిస్థితులు మారిపోయినట్లయితే ఒకవేళ మనం హతసాక్షిగా మరణించాల్సి వచ్చును. అందుకొరకు మీరు పారిపోవద్దు. What should you say? ఏమని చెప్పవలేను? Let your purpose be fulfilled in me, O God. దేవా నీ ఉద్దేశం నాలో నెరవేర్చబడవలేను. நீங்க மரிக்கிறதுக்கு முன்னால தேவ சித்தத்தில் நீங்கள் பூரணப்படணும். నీ మహిమ ఎదుట నీ దేవుని చిత్తములో మీరు పరిపూర్ణత చెందవలేను. That's a effort is praying in Colossians 4:12. That the church of God may be made perfect and complete in all the will of God. దేవునికి సంఘము దేవునికి చిత్తం అంతటిలో కూడా పరిపూర్ణత చెందాలని చెప్పి ఎపఫ్రోదితు ప్రార్థిస్తున్నాడు. కొలస్సీ 4:12. So what we pray for you is you must be made perfect and complete in all the will of God. మేము మీకోసం ఏం ప్రార్థిస్తున్నామంటే మీరు కూడా దేవునికి చిత్తం అంతటిలో పరిపూర్ణత చెందవలేను. Close your eyes. కళ్ళు మూసుకుందాం. The God may help you. Pray for it 2 minutes. దేవుడు మనకి ఈ విధంగా సహాయం చేయనట్టుగా 2 నిమిషాలు ప్రార్థించుదాము. Jesus, you may come at any time. యేసు ప్రభు ఏ సమయమందైనా వచ్చెదరు. For us to go with you, ఆయనతో పాటు మనం వెళ్ళవలనంటే we need to be made perfect. మన పరిపూర్ణత చెందవలేను. That we must be made perfect in your purpose, ఆయన in the calling. ఆయన మన పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశములో పరిపూర్ణత చెందవలేను. God's purpose on me is I must serve the Lord. నా మీద ఉన్న దేవుని ఉద్దేశం ఏంటంటే నేను దేవునికి సేవ చేయాలి. I obeyed him. నేను విధేయత చూపించాను. It is will that I must live more than 70 years. 70 సంవత్సరాల కంటే ఎక్కువగా నేను జీవించాలని దేవుని చిత్తము. I yield myself. నేను సమర్పించుకుంటున్నాను. But there are many servants of God who died at the age of 30, 40, 50. అయితే అనేక మంది దైవ సేవకులు 30, 40, 50 సంవత్సరాలు చనిపోతున్నారు. Maybe they have made perfect in doing God's will. ఒకవేళ వారు దేవుని చిత్తం చేయట్లో పరిపూర్ణత చెందేరేమో. So yield yourself to the will of God. కాబట్టి దేవుని చిత్తమునకు అప్పగించుకొనుడి. One thing, be very careful. ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలేను. Don't disobey God's principles. దేవుని యొక్క నియమములకు అవిధేయత చూపించవద్దు. Transgression of law is sin. అజ్ఞాతిక్రమమే పాపము. That will deprive you from attaining that perfection. ఆ పరిపూర్ణత చెందకుండా నిన్ను అది ఆపివేయును. God may help us all. Let's praise God. ప్రభు మనందరికి సాయం చేయనట్లుగా దేవుని స్తోత్రించుదాము. Hallelujah, 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 hallelujah. Praise your God, praise your God, praise your God, praise your God. Amen. Hallelujah, hallelujah, hallelujah. Shakaramanam shalabakara shalatilabanakaramanam shalaria. Amen. Hallelujah, 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 hallelujah. Praise, 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 praise. Amen. Hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Father, thank you for teaching us many great things even tonight. You called us with a definite purpose, and we have got to be made perfect by fulfilling that purpose. For that we need to
strictly adhere to keep your principles or commandments. Help us to be faithful and be very vigilant in these two aspects in our life, that we may be found perfect in all your will and be ready to meet you when you will come. Thank you for these teachings of God. Help all these people also who heard the word. Not one soul should be left behind. Everybody must be found in the rapture is what we wish for them and pray for them. In Jesus' name we pray. Amen. Now may the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit rest and abide with us all now and until Jesus comes in glory. Amen. Hallelujah. God bless you all. Praise the Lord. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుని స్తోత్రం.